నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నట్టుగానే కనిపిస్తోంది. ఇక్కడి వరకు ఉన్న వైఎస్ షర్మిల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో ఏపీసీసీ ప్రెసిడెంట్ కాబోతున్నారు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ టికెట్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటు టర్న్ తీసుకుంటాయి, దీనికి సంబంధించి సీనియర్ విశ్లేషకులు చింతా రాజశేఖరరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రాజశేఖరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. మొన్న ఎప్పుడో నా దగ్గరికి వచ్చినప్పుడు మాట అన్నారు, మీరు గుర్తుందా? ఎస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే సగం మిషన్ పెట్టుకుని తిరుగుతానన్నారు. సోషల్ మీడియాలో బాగానే తిరుగుతున్నాయి, మా దాంట్లో అన్నింటిలో బాగానే తిరుగుతుంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి రకంగా కనిపిస్తుంది. అసలు డౌట్ లేదు. ఏం లేదా? జేడీ గారు పార్టీ పెట్టారు, షర్మిల గారు అక్కడికి వెళ్తానంటున్నారు. పర్లేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున వెళ్తారు ఆవిడ అక్కడికి. ఆగండి, ఒకటి ఇప్పుడు అదొక పార్టీ. షర్మిల గారు దాంట్లోకి వెళ్తే ఆ ప్రభావం వేరుగా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి ఒకవేళ టైం బాగుండకపోతే బీజేపీ కూడా కలిసి వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఇవన్నీ కలుస్తాయి. దాదాపుగా 5-6 పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అగైనిస్ట్గా కనిపిస్తున్నాయి. ఓట్లు చీల్తాయని అంటున్నారు. ఓట్లు చీల్తే ఎటెళ్తాయి? ఆ తర్వాత ఏదైతే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఎత్తుకున్న నినాదం వ్యతిరేక ఓటును చీలనివ్వద్దని అన్నాడు ఆయన. సో వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఏ రకమైన ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి ఇప్పటివరకు చూస్తున్నారు. మరి మీసం తీసుకుంటుంటారో లేకపోతే మీసంతోనే వస్తారో చూడాలి. మీరు ఏం చెప్తారు ఆ విషయంలో? మీరు ఒకేసారి స్టెన్ గన్ పెట్టి అన్ని బుల్లెట్లు వదిలేసి ఒక్కొక్కసారికి సమాధానం చెప్పుకుంటూ పోతారు. షర్మిల గారు ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో చేరతామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సీట్ అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సీట్ రావాలంటే కనీసం ఒక 30 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక సీట్ వస్తుంది. కాంగ్రెస్కి 30 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక రాజ్యసభ సీట్కి అర్హురాలు. సో ఆమె ఏ తెలంగాణనో ఏ కర్ణాటకలోనో ఏ పొరుగు రాష్ట్రం నుంచి రావాలి. ఎక్కడొక్కడ వస్తారు. ఆంధ్రప్రదేశ్కి అయితే పోటీ చేస్తారు, ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రచారం చేస్తారు. రైట్. ఆంధ్రప్రదేశ్లో ఆమె నేను పీసీసీ పగ్గాలు అప్పచెప్పాలంటే మొన్నటి దాకా తెలంగాణలో ఏం చెప్పారంటే నేను తెలంగాణ బిడ్డని, తెలంగాణ కోడల్ని, తెలంగాణ కష్టాలు చూసి నేను కన్నీళ్ళు పెట్టుకున్నాను కాబట్టి తెలంగాణ ప్రజల కోసం వచ్చారు అన్నారు. మరి తెలంగాణ కోసం అన్ని కన్నీళ్లు పెట్టుకున్న ఆయన 9 సంవత్సరాల 9 నెలలు అయింది రాష్ట్ర విభజన జరిగి. ఆంధ్రప్రదేశ్ కష్టాలకి కన్నీళ్ళు రాలేదా అమ్మా? అదేంటి తిరిగారు ఆవిడ 9 సంవత్సరాలు 9 నెలల్లో ఎన్నికల కంటే దాదాపుగా ఎన్నికలకు ముందు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆవిడే తిరిగారు. పార్టీని బతికించింది ఆవిడ. అదే ఆ తర్వాత 2014 తర్వాత అంటున్నాను నేను. 2014 తర్వాత 9 సంవత్సరాలు 9 నెలలు ఇప్పుడు 2014 ఎన్నికలు అయిపోయి ఆంధ్రప్రదేశ్ కష్టాలు చూసి ప్రత్యేక హోదా రాలేదు, పోలవరం పూర్తి కాలేదు, కడప ఉక్కు కర్మారం కాలేదు, వెనుకబడిన జిల్లాలకు నిధులు రాలేదు, రైల్వే జోన్ రాలేదు, కడప ఉక్కు కర్మారం రాలేదు, ఓడరేవులు రాలేదు, ఒక్క చుక్క నీరు ఎందుకు రాలేదమ్మా? తెలంగాణ కష్టాలు వచ్చి అంత బోరున ధరలా నీళ్ళు వచ్చినాయమ్మ. ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ లేదా? ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చిందా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 జాగ్రత్తగా చెప్పండి, ఎందుకంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ విశ్లేషకులు అని చెప్పి మీ మీద ఒక ముద్ర ఉంది. అదే అండి. ఇప్పుడు మీరు ఏం మాట్లాడినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కోపం రాకూడదు. పర్లేదు. నేనేం మాట్లాడినా వాస్తవాలకు దగ్గరగా ఉంటున్నాయా లేదా, నేను మాట్లాడింది వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయా లేదా అనేది పోల్చుకోవాలి. విశ్లేషణ అంటే ఏంటి? వాస్తవాలకు దగ్గరగా ఓహో ఇది కాబోలు, ఇది చెప్పాడు, ఇది జరిగింది, దీని లోగుట్టు ఇది అని అప్పుడు చెప్పాడు, అదే నిజమైంది, ఇవి కదా అనలిస్ట్ పని. సో దానికి భిన్నంగా నేనుంటే, ఉదాహరణకి మొన్న తెలంగాణ ఎన్నికల్లో చందు శ్రీనివాస్ అని, బహుశా మీ ఛానల్ కూడా వచ్చే ఉంటారు, ఆయన ఒక విశ్లేషణ చెప్పారు. తెలంగాణలో జనసేన పార్టీ 8 స్థానాల్లో పోటీ చేస్తుంది, 7 స్థానాల్లో గెలుస్తుంది అని చెప్పారు. అది అందరూ చప్పట్లు కొట్టారు. జన సైనికులందరూ భుజాలు జబ్బాలు జరిచేసుకున్నారు. అయిపోయిన దాన్ని పిచ్చగా షేర్ చేశారు దాన్ని. చింతా రాజశేఖర్ ఏం చెప్పాడు? ఒక్క సీట్లో కూడా డిపాజిట్ రాదన్నాడు. ఒక్క సీట్లో కూడా డిపాజిట్ రాదు, వస్తే మహాకుకట్పల్లి వస్తుంది అన్నాడు. ఎవడు విశ్లేషణ కరెక్టు? అంటే నేను రాదు అని చెప్పింది నిజమైతే నేను కరెక్టా? నేను వైసీపీ ఆ రోజు ఏమన్నారు నన్ను? ఒక దాంట్లో కూడా డిపాజిట్ రాదని అంటే వైసీపీ అనలిస్టు అన్నారు. మరి ఏమైంది? సరే ఓకే, మీరు వైసీపీ అనలిస్ట్ కాదని అనుకుంటా. సరే, నేను చెప్పేది వాస్తవానికి దగ్గరగా ఉందా లేదా చూడాలి. అది చూడాలంటున్నా. వైసీపీ అనలిస్టా కదా అని ముద్దు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు షర్మిల గారు. కాంగ్రెస్ పార్టీలో చేరంగానే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కోసం ఏం చేసింది? ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన కంటే ముందర కేవీపీ రామచంద్రరావు గారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు సెషన్లో ఆయన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని ఆయన అడుగుతూ ఉండేవారు. ఆయన దిగిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్మెల్యేలు లేరు, రాజ్యసభలో లేరు, లోక్సభలో లేరు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంటే వాళ్ళకి లోక్సభలో 50 మంది,
రాజ్యసభలో 30 మంది ఎంపీలు ఉన్నారు కదా, ఉభయ సభల్లో మరి అడగాలి కదా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని. మేము విభజన కంటే ముందర మా పార్లమెంట్లో మేము ఇచ్చాము, క్యాబినెట్ అప్రూవల్ చేసింది, ఎందుకు ఇవ్వట్లేదు అని ఈ కాంగ్రెస్ ఎంపీల నోళ్ళు మూగబోయినాయా? నోళ్ళకి పక్షపాతం వచ్చిందా? ఈ రోజున షర్మిల గారు వచ్చేసేసి కాంగ్రెస్ పార్టీలో చేరితే గొప్పదైపోద్దా కాంగ్రెస్ పార్టీ? గత 5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఏం చేస్తున్నారు? టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకురాలేని ప్రత్యేక హోదాని మేము తీసుకొస్తామని చెప్తున్నారు. మీరు వచ్చాక అధికారంలోకి మీరు తీసుకురావాలంటే ఏం చేయాలి? కేంద్రంలో అధికారంలోకి రావాలి. అదే వాళ్ళ హామీ కాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో గెలిస్తే కేంద్రంలో అధికారం రారు, దేశవ్యాప్తంగా గెలిస్తే వస్తారు. దేశవ్యాప్తంగా గెలిచేది ఈ కనుచూపు మేరలో ఎక్కడ కనబడట్లా. హామీ ఇచ్చింది కాబట్టి మేమే, హామీ నెరవేర్చేది మేమే అని చెప్తున్నారు. మీరు ఆ కేంద్రంలో అధికారం వచ్చి ప్రత్యేక హోదా ఇచ్చి అప్పుడు ఓట్లు అడగండి. మీరు వచ్చేది లేదు, సచ్చేది లేదు. గత 5 సంవత్సరాలు మీరు అడిగింది లేదు. క్షేత్రస్థాయి పోరాటాలు మేమేమన్నా సరే ప్రత్యేక హోదా మీటింగ్ పెడుతున్నాం, ఆల్ పార్టీ మీటింగ్, దయచేసి మీ రిప్రజెంటేటివ్ పంపించమని గిడుగు రుద్రరాజు గారిని, శైలజానాథ్ గారిని అడిగితే వీళ్ళు ఎవరో పెట్టేదానికి మేము జాతీయ పార్టీ, మేము ఎందుకు వెళ్ళాలనే అహంకారం వాళ్ళకి ఉండే 1.2% ఓటు, దానికి కూడా వీళ్ళు ఎవరో చిన్న బచ్చాగాళ్ళు పెడితే మేము వెళ్ళాలనే అహంకారం, తలపొగరు. అరే నిజంగా కదా ప్రత్యేక హోదా గురించి ఎవడు మాట్లాడలేదు, 3 ప్రధాన పార్టీలు నోరు మూసుకున్నాయి, ఇది మంచి అవకాశం కదా మనం మాట్లాడాలి కదా అని రావాలి కదా, రారు. ప్రత్యేక హోదా కోసం ఇటువంటి బ్యాడ్జ్ ఒకటి రూపొందించాను నేను 2020లో శైలజానాథ్ గారి దగ్గరికి వెళ్ళి ఇస్తే, శైలజానాథ్ గారు ఏమన్నారంటే 2020లో శైలజానాథ్ గారి దగ్గరికి ఆయన అపాయింట్ అయిన నెల రోజుల లోపలే, కరోనా కూడా రాలేదు అప్పటికి, ఇటువంటి బ్యాడ్జీలు ఇస్తే అద్భుతమైన ఆలోచన చింతా రాజశేఖర్, కానీ నాకు ఒక చిన్న ఇబ్బంది ఉంది, నువ్వు ఇచ్చే బ్యాడ్జీలో హస్తం గుర్తు కానీ కాంగ్రెస్ పార్టీ గుర్తు కానీ లేదు, ఎలా పెట్టుకోవాలి మేము అన్నారు. సరే సార్, కాంగ్రెస్ పార్టీ పేరుతో హస్తం గుర్తుతో బ్యాడ్జీలు ఇస్తాను అంటే ఇస్తే నేను పెట్టిస్తాను రాజశేఖర్ అన్న. 3వ రోజున ఇచ్చాను. ఆగమేఘాల మీద ముత్తూట్ ఫైనాన్స్లో గోల్డ్ తాకట్టు పెట్టి దాన్ని విడిపించుకోలేక అది ఆప్షన్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత లేదు ఇది కంటిన్యూ చేయనివ్వండి, దయచేసి నేను చెప్పనివ్వండి. సరే, ఆయన దాన్ని పక్కన పడేశారు. ఆ బ్యాడ్జీలన్నీ పెంటపోగులో పడేశారు. అవన్నీ 30,000 రూపాయలు పెట్టి 3,000 బ్యాడ్జీలు ఇస్తే అవన్నీ పెంటపోగులో పడేశారు. ఆ తర్వాత నాగమధు యాదవ్ ఏమన్నారు, మీ ఆలోచన చాలా బాగుంది, మీరు కాంగ్రెస్ పార్టీ గుర్తుతో ఇస్తున్నారు కాబట్టి నేను పెట్టుకునే అధికారం లేదు, నేను ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ కాబట్టి ఎన్ఎస్యుఐ పేరు మీద నాకు ఇస్తే నేను పెట్టుకుంటా అంటే ఆయనకు 2,000 బ్యాడ్జీలు ఇచ్చాను. ఆయన పెట్టుకున్నాడు, కాలేజ్ తిరిగి ప్రచారం చేశాడు, దాంట్లో ఆయన తప్పలేదు. మళ్ళీ మేయప్పన్ గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ, కడప బద్వేల బై ఎలక్షన్స్ వచ్చినాయి, బ్యాడ్జీలు ఏమైనా ఉంటే ఇస్తారంటే 1000 బ్యాడ్జీలు మళ్ళీ అప్పుడు ఇచ్చాను. ఒక్కసారి పెట్టుకుని పడేస్తా అంటే ఎలాగండి? ఇప్పుడు బ్యాడ్జీ పెట్టే ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్తలు రోజు బ్యాడ్జీలు పెట్టుకుని తిరిగితే ప్రజల్లో ఒక చర్చ వస్తుంది. ఏంటయ్యా బ్యాడ్జీ పెట్టావు అంటే ప్రత్యేక హోదా మాకు కావాలి, మీరు కూడా కావాలంటే ప్రజలుగా మీరు కూడా పెట్టుకోండి. మీరు ఎంతమంది ఎక్కువ బ్యాడ్జీలు పెట్టుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద అంత ఒత్తిడి పెరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు ఎవరు మీ బ్యాడ్జీలు? నేను ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ వస్తే మేము మొదటి సంతకం చేస్తా ఉంటున్నారు కదా, మరి అడగండి, పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం రండి అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా అడగాల్సింది మీరు. నేను ఫస్ట్ జనసేన పార్టీని అడిగానండి. నేను జనసేన పార్టీలో చేద్దామన్నాను, చేద్దామంటే వాళ్ళు చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు మేము ఇంటింటికి వెళ్ళి పోస్టర్లు అంటించడం మొదలు పెడితే జనసేన పార్టీ ఆపేయమని చెప్పారు. జనసేన పార్టీ ఆపేయమని చెప్తే ఆపేశాము. ఆ తర్వాత వైసీపీకి, టీడీపీకి ఈమెయిల్స్ పెట్టాము, ఈ కార్యాచరణ మీరు ఇప్పుడు వైఎస్ఆర్ చెప్పేదేనండి. అడగలేదంటే టీడీపీ కూడా ప్రత్యేక హోదా తీసుకొస్తానంది, అది పాచిపోయిన లడ్డు అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటే అది మేము ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ తెప్పిస్తున్నాం అని చెప్పి చంద్రబాబు గారు అప్పుడు చెప్పారు. సరే, దాన్ని నమ్మారా ప్రజలు నమ్మలేదా అనేది 2019లో తెలిసిపోయింది. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది ప్రత్యేక హోదాని తీసుకొస్తున్నాము అని చెప్పారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఇక్కడ 2 విషయాలు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడో, ఏ పార్టీ అయితే ప్రత్యేక హోదా ఇవ్వనంటుందో ఆ పార్టీని ఇంకా అడిగి వేస్ట్. ప్రత్యేక హోదా ఇవ్వనన్న పార్టీతో నువ్వు పొత్తు పెట్టుకున్నావు అంటేనే నువ్వు ఆంధ్రప్రదేశ్ ద్రోహివి. తెలుగుదేశం పార్టీకి, వైసీపీ పార్టీకి ఈమెయిల్స్ పెట్టాం, ఈ కార్యాచరణ అమలు చేస్తే ప్రజలందరూ ఒకే తాటి మీదకి వస్తారు, దయచేసి ఈ పిలుపు ఇవ్వండి అని ఈమెయిల్స్ పెట్టాం. ఈమెయిల్స్ కావాలంటే మీకు డేట్ కూడా ఇస్తాను, దాన్ని స్క్రీన్ షాట్ కూడా ఇస్తాను. కాంగ్రెస్ పార్టీ ఫోన్ చేశాను శైలజనాథ్ గారికి, రమ్మన్నారు. ఏంటి విషయం అంటే
ఫలానా అన్నారు, బ్యాడ్జీలు ఇస్తే మా హస్తం గుర్తు వేసి ఇస్తే పెట్టుకుంటా ఉన్నారు, పెట్టుకోలేదు. ఆఖరికి ఈ ఎన్ఎస్యుఏ బ్యాడ్జీ నాగపతి యాదవ్ వెళ్ళి రాహుల్ గాంధీ గారికి ఇస్తే వాళ్ళు పెట్టుకున్నారు. రాహుల్ గాంధీ గారికి పెట్టుకోవడానికి లేని ఇబ్బంది మీకేంటి? ఆయనకేం తెలియదుగా పాపం దాని గురించి. చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేస్తేనే పెట్టుకున్నారు. సరే, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీకే చిత్తశుద్ధి లేదు. ఒక బ్యాడ్జీ పెట్టుకోవడానికి మీకు చేతగాని వాళ్ళు మీరు వచ్చి అధికారంలోకి వచ్చి మేము చేస్తామంటే మేము ఎట్లా నమ్మాలి ప్రజలని? షర్మిల గారిని ఎందుకు తీసుకొచ్చుకుంటున్నారు పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీలోకి? ఏమీ లేనోడికి కొంచెమన్నా ఏమీ ఇస్తర్లో కొంచెమన్నా బరువు పెడితే ఇస్తరాయన ఎగిరిపోకుండా ఉంటుందని. అదేదో తెలంగాణలోనే తీసుకుని ఉండాల్సింది కదా ఎవరు కాంగ్రెస్లోకి. తెలంగాణలో ఒక ఆంధ్ర నేటివ్ ఉన్న వాళ్ళని తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. అందుకని ఆ ఫ్లేవర్ ఉంది కాబట్టి వద్దని అనుకున్నారు. మరి ఆవిడ పార్టీ పెట్టింది తెలంగాణ కోసం. ఇప్పుడు వైఎస్ఆర్టీపీ అదే అడుగుతారు ఇప్పుడు ఆంధ్ర ప్రజలు, ఏమమ్మా మరి అక్కడ పార్టీ పెట్టినప్పుడేమో తెలంగాణ కష్టాలకి నీ కళ్ళెమ్మటి నీళ్ళు నేను చెప్పావు కదా, మరి ఆంధ్ర కష్టాలకి నీకు ఎందుకు కళ్ళెమ్మటి నీళ్ళు రాలేదు? నీకు మీ అన్నకి గొడవ ఉంది కాబట్టి. ప్రజలు అడుగుతున్నారా లేదా మీరు అడుగుతున్నారా? నేనే అడుగుతున్నా. ప్రజలు కూడా అడుగుతారు డెఫినెట్గా. నీకు తెలంగాణ ప్రజల మీద అంత ప్రేమ ఉండి అంత కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేసినాయి కదా, మరి ఆంధ్రప్రదేశ్ కష్టాలు ఇంకా తెలంగాణ కంటే చాలా ఘోరమైనవి కదా, ఆర్థికంగా దయనీయమైన పరిస్థితిలో ఉంది కదా, మరి నీకు ఆంధ్రప్రదేశ్ మీద ఎప్పుడు కన్నీళ్ళు ఎందుకు రాలేదమ్మా అని అడుగుతా. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఇస్తారని చెప్పి టాక్. స్టేట్ జనరల్ సెక్రటరీ ఇవ్వండి, లేకపోతే వైస్ ప్రెసిడెంట్ ఇవ్వండి, లేకపోతే ఏఐసిసి ప్రెసిడెంట్ చేయమనండి మల్లికార్జున ఖర్గే గారిని దోసి. నాట్ స్టేట్, ఐ థింక్ జనరల్ సెక్రటరీగా అదే ఇచ్చే బాధ్యతలు కూడా ఉంది. అదే ఇవ్వనివ్వండి. ఆవిడ సెక్రటరీ ఏఐసిసి అధ్యక్షురాల్ని చేయమనండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేయరు. నువ్వు రా అధికారంలోకి రా, కేంద్రంలోకి ప్రత్యేక హోదా ఇవ్వు 10 సంవత్సరాలు, అప్పుడు ఓట్లాడడానికి రా. నమ్మం మిమ్మల్ని. ఎందుకు నమ్మము? మీరు అధికారం కోల్పోయిన తర్వాత కూడా మీరు ఎవరి చేత మాట్లాడించలేదు. ఏదో కేవీపీ రామచంద్రరావు గారు ఉన్నాడు కాబట్టి ఆయన ఉన్న రోజులు మాట్లాడేవారు. ఆయన తర్వాత మీకు బాధ్యత లేదా? అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి ప్రత్యేక హోదా ఇంకా దాని గురించి మర్చిపోవచ్చు ఆంధ్ర ప్రజలు. ఎందుకు మర్చిపోవచ్చు? టోల్ ట్యాక్సులు కట్టడం ఆపేస్తాం February 1 నుంచి. కేంద్ర ప్రభుత్వం మాకు ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వకపోతే 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా. కాంగ్రెస్తో కదా గొడవ, కేంద్రంతో కాదు. కేంద్ర ప్రభుత్వంతో గొడవ, మాకు పార్టీతో గొడవ కాదు. కేంద్ర ప్రభుత్వంతో గొడవ. ఆ రోజు ఇస్తానన్నది కూడా కేంద్ర ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం మాకు ఇస్తానన్నది. కరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ గెజిట్ చేస్తుంటే కనుక ఇచ్చే ఉండేవారేమో. కానీ లోక్సభలో బిల్ పాస్ అయిన తర్వాత కదా వాళ్ళకి ఆలోచన వచ్చింది. అదే రోజున వాళ్ళు మళ్ళీ వెనక్కి లోక్సభ తిప్పి పంపినా, లేకపోతే రాజ్యసభలో ఆమోదించి మళ్ళీ లోక్సభకు పంపించి అక్కడ ఆమోదం పొందించినా కానీ ఈ తిప్పులంతా ఉండేది కాదు. 2 రోజులు చిత్తశుద్ధి ఉంటే సేమ్ డే మార్నింగ్. స్ట్రైట్గా చెప్పండి, షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఏపీలో రాజకీయాల్లో మార్పులు వస్తాయా? గడ్డి పోసంత కూడా విలువ పెరగదు కాంగ్రెస్ పార్టీకి. గడ్డి పోసంత కూడా పెరగదు. అదేంటి చెప్తున్నా కదా, ఏం చేస్తారు మీరు? తక్కువ చేస్తున్నారు. షర్మిల కాదు, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు తక్కువ చేస్తున్నారు. ఆమె స్వతంత్రంగా వస్తే ఆమె ఓకే అంటారా? బీజేపీ అసలు ఇంకా కాంగ్రెస్ పార్టీ వస్తే ఇస్తామంటుంది. వాళ్ళు ఇంకా ద్రోహులు వాళ్ళు. కాంగ్రెస్ ఇప్పుడు మహాభారతం గురించి మాట్లాడతారు కదా, వీళ్ళది ఎంత దొంగ నాటకాలో ఎంత బూటకమో చెప్తా నేను. కృష్ణుడు రాయబారం వెళ్ళాడు, పాండవులకి 5 గ్రామాలు ఇవ్వమని కౌరవుల దగ్గరికి. ఇవ్వని పోమన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అదే. మీరు బయటికి వెళ్ళిపోండి. ఇప్పుడు ఆ రోజున మహాభారతంలో జరిగింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఒకటే. ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చారు? మీరు బయటికి వెళ్ళిపోండి, మీకు రాజధాని లేకపోతే ఏముంది, మీకు ప్రత్యేక హోదా ఇస్తాము, తెలంగాణతో సమానంగా మీరు డెవలప్ అవచ్చు అన్నారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత కుదరదు అంటున్నారు. వీళ్ళు ధర్మం గురించి మాట్లాడతారు. మరి ఇంత భయం లేనప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తే పెద్ద మార్పు ఏమీ ఉండదు అని అనుకున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు వద్దు రావద్దని చెప్పి డైరెక్ట్గా మాట్లాడినట్టుగా చెప్తున్నారు. గాలి వార్త. వార్తే డైరెక్ట్ వార్త కూడా వచ్చింది. ఏమంది? ప్లీజ్ ఏపీకి రావద్దు చెల్లి, షర్మిలకు వైఎస్ జగన్ రాయబారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఆ స్టేట్మెంట్ ఇవ్వరండి. ఎందుకంటే ఆమె రావద్దు అంటారంటే ఆమెకు భయపడుతున్నట్టు ప్రజలకు సంకేతం వెళ్తుంది. ఆయన భయపడే వ్యక్తిత్వం కాదు. ఒకవేళ పోనీ చెల్లి మనలో మనకు గొడవలు ఎందుకు అని ఆయన కనికరించి ఏదైనా సరే సర్దుబాటు చేసుకుందాం అనుకున్నా కానీ ఈ ఎన్నికల లోపల మాత్రం దాన్ని అది జరగనివ్వరు. తర్వాత చూసుకుందాం. ఎన్నికల తర్వాత మనలో మనకి ఏమైనా విభేదాలు ఉంటే, పొరపచ్చలు ఉంటే ఎన్నికల తర్వాత చూసుకుందాం. కానీ రాజకీయంగా బ్లాక్మెయిల్ చేస్తా అంటే లొంగే వ్యక్తి కాదు. మరి ఎందుకని ఆ రకమైన వార్తలు బయటకు వస్తాయి? వార్తా కథలంటే మరి ఏ పేపర్లో వచ్చిందో ఆ పేపర్ వండి వార్చే కథనాలు ఏంటో మనకు అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు వల్లే హైదరాబాద్ డెవలప్ అయిందని అంటారు. మరి కులికు తెలుసా? మరి స్వర్గంలోంచి సూసైడ్ చేసుకోవాలి మళ్ళీ ఇంకోసారి పైన. దానికి ఆవిడ కూడా రియాక్షన్ ఏంటంటే, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా మొహం చూడలేదు, ఏపీకి వస్తానంటే రాయబారానికి వచ్చారా, నన్ను రోడ్డు మీద వదిలేస్తారని చెప్పి ఆవిడ బాధపడ్డట్టుగా తెలుస్తున్నాను కదా. నేను చెప్పింది కాదు, తెలుగుదేశం పార్టీకి
వాళ్ళ సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది, మంచి స్టోరీ రైటర్లు, స్క్రిప్ట్ రైటర్లు ఉంటారు. వాళ్ళు అది మన భావోద్వేగాలు, సెంటిమెంటు వండి వార్చగల దిట్ట కాబట్టి వాళ్ళు మొత్తం అంతా. సో షర్మిల రాజకీయాల్లోకి అదే కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది ఏపీలో పెద్ద ప్రభావం చూపించదు అనేది మీ 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 అభిప్రాయం. షర్మిల గారికి ఉపయోగం లేదు, కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం లేదు. ఆమె సొంతంగా వస్తే ఆమెకు ఉద్యోగం. అదేంటంటే అన్ని కిలోమీటర్ల పాదయాత్ర 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. అప్పుడు ప్రజాస్పందన ఏ రకంగా ఉందనేది మీరు చూసారు, నేను చూసాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ఉన్న ప్రజాస్పందన కాబట్టి అది కేవలం షర్మిల గారు అనుకుంటే అది అపోహ. ఆ కుటుంబం పట్ల ఇక్కడ తిరిగినప్పుడు వచ్చారు బాగానే, ఇక్కడ తెలంగాణలో కూడా బాగానే వచ్చారు. మరి ఎందుకు పోటీ చేయలేదు? పాలమూరులో పోటీ చేస్తున్నారు కదా, ఎందుకు చేయలేదు? ఎందుకు పోటీ? ఓట్లు రావని కనబడుతున్నది, కళ్ళకి స్పష్టంగా కనబడుతుంది కాబట్టి పోటీ చేయలేదు. ఇప్పుడు రేపు పొద్దున కూడా కాంగ్రెస్లో రాజ్యసభ పదవి కోసం ఏమైనా వెళ్తే వెళ్ళాలి, కానీ ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ని ఏదో బలోపేతం చేద్దామని, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ని ఏదో ఉద్ధరిస్తే ఆమె రాగానే. అంటే మీ ఉద్దేశంలో అసలు అక్కడ కాంగ్రెస్ లేదనా? కాంగ్రెస్ ఏమీ చేయలేదు. ప్రజల మనసు చూరగొనాలంటే ఏదైనా చేయాలి కదా, అధికారంలో లేరు. ఇప్పుడు లోక్సభ సెషన్ ప్రారంభం అవుతుంది. ప్రారంభంగానే వైసీపీ నుంచి మాకు ప్రత్యేక హోదా కావాలని వైసీపీ ఎంపీ ఒకళ్ళు అడుగుతారు, లోక్సభలో ఒకళ్ళు, రాజ్యసభలో ఒకళ్ళు. టీడీపీ నుంచి కూడా ఒక లోక్సభలో ఒక రాజ్యసభలో అడుగుతారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడగదు? ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంటే, నీకు ప్రేమ లేనట్టే కదా. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీ లేకపోతే నువ్వు అడగవా? అదా నీకు ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న ప్రేమ? ఎందుకు నమ్మాలి కాంగ్రెస్ని? ఏమో రేపు నేను అన్నట్టుగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అదే నినాదం తీసుకుని పైకి వస్తే జనం నమ్ముతారేమో. ఏమండి, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రత్యేక హోదా నినాదం ఎలా తీసుకుంటుంది? కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఆంధ్రప్రదేశ్లోనే ఈ ప్రజలు ఏమంటారంటే, నువ్వు ముందు రా, అధికారంలో కేంద్రంలో రా, ప్రత్యేక హోదా ఇవ్వు 10 సంవత్సరాలు, ఆ తర్వాత ఎన్నికల్లో ఓటేస్తామంటారు. నువ్వు ఈ 10 సంవత్సరాల్లో నువ్వు చేసిన పోరాటాలు ఏమీ లేవు. ఒక బ్యాడ్జ్ పెట్టుకోమంటే బ్యాడ్జ్ పెట్టుకోవడం చేత కాదు, నువ్వు ప్రత్యేక హోదా తెస్తావా? నువ్వు నీ ఎంపీలందరూ ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా అనే మాటలు ఎత్తలేదు పార్లమెంట్లో. నువ్వు ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు 4 సంవత్సరాలు 9 నెలలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి ప్రత్యేక హోదా గురించి మాట్లాడతావు నువ్వు. మేము ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటే మీ ప్రతినిధిని పంపించమంటే పంపించడం చేత, కానీ మీరు ప్రత్యేక హోదా గురించి మేము పెట్టేది మీటింగ్లు, దానికి మీ ప్రతినిధి ఎవరైనా పంపించమంటే పంపిరు, మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు నమ్మాలి మిమ్మల్ని? కానీ నాకు తెలియని విషయం ఒకటి ఉందండి ఇక్కడ. అంటే అఫ్కోర్స్ రాజకీయాలు ఎన్నిసార్లు చూస్తున్నాం, ఇన్ని ఎలక్షన్స్ చూసాం, కానీ 2-3 నెలలు ఉన్నాయనగా కాంగ్రెస్ పార్టీ ఎవరినో ఒకళ్ళని తెచ్చుకుని కొంచెం ముందుకెళ్దామన్న ప్రయత్నం చేస్తోంది. చెప్తున్నా, కరెక్ట్గా 3 నెలలు ఉన్నాయి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్. అదే 4 సంవత్సరాలు 9 నెలలు పడుకుంటారు, గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతారు. సరే, ఏం చేశారో వాళ్ళకే తెలియాలి ఆ విషయం. కానీ ఈ 3 నెలల్లో మార్పు వచ్చేస్తుంది, షర్మిల గారిని తీసుకొచ్చేస్తే ఇక్కడంతా మార్పు జరిగిపోతుందని చెప్పి ఇంత రాజకీయ పండితులు ఉన్న కాంగ్రెస్ పార్టీ, 135 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఆలోచిస్తుంది అక్కడ? అదే మీ మాటల్లోనే అంత మూర్ఖంగా ఎలా ఉన్నారు అంటున్నారు. ఒకవేళ జస్ట్ ఇమాజిన్, కాంగ్రెస్ పార్టీ కనుక నేను ఇచ్చిన బ్యాడ్జీలు కార్యకర్తలందరికీ పంచి, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త బ్యాడ్జీ పెట్టుకుని తిరగాలి, ప్రజలను కూడా చైతన్యపరచాలి ప్రత్యేక హోదా మీద అని 5 సంవత్సరాల్లో చేసినట్టయితే. అంటే నేను అనేది షర్మిల గారిని ఇంట్రెస్ట్గానే వాళ్ళు పార్టీలోకి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నారా? అక్కడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో తీసుకెళ్దామన్న ప్రయత్నం జరుగుతుంది. దాని వెనకాల తెలుగు ఇప్పుడు ఇందా మీటింగ్ జరిగింది, 4వ తారీఖు ఫైనలైజేషన్ అయిపోతుంది, పార్టీని విలీనం చేస్తానని చెప్పి ఆవిడ చెప్పేశారు. ఇదంతా దీని వెనకాలంతా చంద్రబాబు నాయుడు స్కెచ్. ఆమె వ్యక్తిగత విభేదాలను చంద్రబాబు నాయుడు ద్వారా ఒక విధంగా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడానికి ఆమె పూనుకున్నారు. ఆవిడకి తెలీదా చంద్రబాబు నాయుడు గారి గురించి? ఆమెకి ఎందుకు తెలీదు? అరే, వాళ్ళేసే ఎత్తుగళ్ళ గురించి ఆవిడకి తెలియదు. తెలియదు అంటే ఇప్పుడు ప్రతిసారి నన్ను అలా చేయడలే, అందరినీ మోసం చేశాడు, నన్ను చేయడలే అనుకుంటారు. ఆయన ఒక్కడేనా వెనకాల? చంద్రబాబు నాయుడు పక్కన నడుస్తుంటే ఇంకో వ్యక్తి ఎవరిదో తలకాయ రోడ్డు మీద డొలుతా కనపడద్ది. అరే పాపం, ఎవరితో తలకాయ నరికేశారు, రోడ్డు మీద డొల్లుతుంది అని ఇట్లా గోక్కుందామని చూస్తే తలకాయ ఉండదు, డొల్లేది ఆడతలకాయ. అంటే అది కూడా తెలియకుండా నరికేస్తాడు. అంటే ఎవడు పక్కన నడుస్తాడో వాడు తల నరికాడని కూడా వాడికి తెలియదు, తర్వాత తెలుసుకుంటాడు నరికేసిన. ఎస్, ఐ మీన్ ఏం చేశాడు? హరికృష్ణకి ఏం చేశాడు? ఎన్టీ రామారావుకి ఏం చేశాడు? దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి ఏం చేశాడు? ఎవరి పేరు? జూనియర్ ఎన్టీఆర్కి ఏం చేశాడు? రేపు పవన్ కళ్యాణ్కి ఏం చేయబోతున్నాడు? పవన్ కళ్యాణ్ అంటే గుర్తొచ్చింది, పవన్ కళ్యాణ్కి ఏదో రకంగా పోటీగా ముద్రగడ పద్మనాభం గారిని దించాలన్న ప్రయత్నం అయితే గట్టిగా జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. డెఫినెట్గా కాపులను ఏకం చేయాలి, ముద్రగడ పద్మనాభం గారి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులనంతా ఏకం చేసి ఆయన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి. పవన్ కళ్యాణ్ కాపు కాదు, గత ఇంటర్వ్యూలో చెప్పాను నేను, రెల్లి కులస్తుడు.
అది తప్పే ఉంది. కొణిదెల ఫ్యామిలీ అంతా రెల్లి కులస్తులేనా? పవన్ కళ్యాణ్ నేను రెల్లి కులం స్వీకరించాను అన్నాడు, కొణిదెల ఫ్యామిలీ అనలేదు అన్నమాట. పవన్ కళ్యాణ్ ఎంత అవకాశవాది అంటే అనకూడదు, కానీ చాలామంది అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భార్యల విషయం ఎందుకు తీసుకొస్తారని. అది తీసుకోవాల్సిన అవసరం ఉంది. నీకు నచ్చకపోతే, నీకు పొసగకపోతే నువ్వు ఆఖరికి భార్య పిల్లల్ని కూడా వదిలేస్తావు అనే సంకేతం ప్రజలకు వెళ్ళాలా? హౌ ఆపర్చునిస్ట్ యువర్. మీరు ఎంత అవకాశవాది అంటే అవసరమైతే మీ భార్య పిల్లల్ని కూడా మీరు పక్కన పెట్టేస్తారు. ఇది ప్రజలు ఆలోచించాలి. అంటే భార్య పిల్లల్ని సైతం తనకు నచ్చకపోతే పక్కకు తోసేసే వాళ్ళు ప్రజల కోసం ఏం చేస్తారనేది ప్రజలు ఆలోచించాలి. దట్ ఈస్ ద రియల్ ఇంటెన్షన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. మీ వ్యక్తిత్వము కుటుంబంలో ఒకలాగా, రాజకీయాల్లో ఒకలాగా ఉండదు. మీరు అవకాశవాది అయితే మీ కుటుంబంలోనే అవకాశవాది అయినప్పుడు ప్రజలకు ఖచ్చితంగా మీరు అవకాశవాది అవుతారు. ఇప్పుడు కాపుల్ని మనం వెనకేసుకు రావాలని చెప్పి అనుకోవటం మీద అవకాశవాదం కాదా? ఎవరు? నేను ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకేసుకు రావాలని ఆలోచన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సామాజిక వర్గాన్ని కాదు, అన్ని సామాజిక వర్గాలని కలిపి చూస్తుంది. కాపులు నొక్కలనే కాదు, ఎస్సీ ఎస్టీలు ఒకళ్ళనే కాదు, బీసీలు ఒకళ్ళనే కాదు. చెప్పండి వాళ్ళు విస్మరించారని. ముద్రగడ పద్మనాభంతోనూ వంగవీటి రాధాని దగ్గర తీసుకుందాం ఈ రోజున, ఇంకా రాబోయే ఎన్నికల్లో వాళ్ళ ద్వారా లబ్ధి పొందుదామన్న ప్రయత్నం ఎందుకు చేయకూడదు? ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత అన్ని వర్గాలన్నీ ఒక్కను చేర్చుకోవాలని. సరే, కాపుల్ని దగ్గర తీసుకుని బీసీలని ఎస్సీలని దూరం చేసిందా? వద్దంటున్నారా? నో ఎంట్రీ బోర్డు పెట్టారు వాళ్ళకేమన్నా? అందరినీ రమ్మంటున్నారు కదా, తప్పే ఉంది. మరి కదా. గత 4 సంవత్సరాలుగా ఎక్కడ చూడని ముద్రగడ పద్మనాభం గురించి, ఆయన ఆచూకీ గురించి, ఆయన ఎట్లా ఉన్నారు ఏంటో పట్టించుకొని వైసీపీ ఈ రోజున ఆయన్ని రమ్మని అడగటం, ఆయన్ని పార్టీలో ఆయన వస్తా అన్నారా వీళ్ళు రమ్మని అడిగారా మనకు తెలియదు కదండి. చాలా మంది ఏమంటారంటే ఒక కామెంట్, ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కాపులకు రిజర్వేషన్ కావాలని పోరాడారు, చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టడానికి పోరాడారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆ పోరాటం ఆపేశారు అంటారు. ఇది కాపు సామాజిక వర్గానికి నేను ఇస్తున్న సందేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ గవర్నమెంట్లో కాపుల కోసం రిజర్వేషన్ పోరాటం చేసినప్పుడు అప్పుడు కాపులకి రిజర్వేషన్ లేదు. ఓకే, ఈ రోజున అంటే 2018లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద ఓసీ కులాల పేదలందరికీ రిజర్వేషన్ వచ్చింది. ఆ కోటాలో కాపులకి రిజర్వేషన్ ఉంది. ఈ రోజున కాపులకి రిజర్వేషన్ లేదు అని, లేకపోతే ఏ కులం అయినా సరే నాకు రిజర్వేషన్ లేదు అంటానికి లేదు. రిజర్వేషన్ హ్యాస్ బికమ్ ఇర్రిలవెంట్ నౌ. ఎనీ కులానికైనా సరే. ఇప్పుడు మరాఠాలు అడగట్లేదు, జాట్లు అడగట్లేదు, గుజ్జర్లు అడగట్లేదు. ఎందుకు అడగట్లేదు? ఓసీలో ఉన్న పేదలందరికీ రిజర్వేషన్ వచ్చేసింది కాబట్టి. సో ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కాబట్టి ఆయన దగ్గర ఇష్యూ లేదు. రేపొద్దున ముద్రగడ పద్మనాభం గారు ఏమని అడుగుతారు? నా కాపులకు మాత్రమే రిజర్వేషన్ కావాలంటే దేశవ్యాప్తంగా మరాఠాలు ఉన్నారు, గుజ్జర్లు ఉన్నారు, జాట్లు ఉన్నారు, వీళ్ళందరూ అడుగుతారు కదా. మరి ఎట్లా? అది జాతీయ సమస్య. సో దాన్ని సాల్వ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? కేంద్ర ప్రభుత్వం చెప్పక 2 సంవత్సరాల ముందరే రిజర్వేషన్ల అంశానికి ఏకైక పరిష్కారం ఓసీ కులాల్లో ఉన్న పేదలకి 10% రిజర్వేషన్ ఇవ్వాలి అని నేను ఫేస్బుక్ పోస్ట్ పెట్టాను, మీకు స్క్రీన్ షాట్ పంపిస్తాను. రిజర్వేషన్లకి ఏకైక పరిష్కారం అది. ఓసీ కులాల్లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిజర్వేషన్లకు ఒకే దెబ్బతో వేటు వేసేసారు. ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు ఆయన దగ్గర ఇష్యూ లేదు, రిజర్వేషన్ లేదని. మరి ఆయన ఎందుకు తీసుకోవటం? ఏది ఎవరు? కాపులకు ఆయనకి రాజకీయాల్లో ఆసక్తి ఉండొచ్చు, నాకు ఆసక్తి ఉంది. ఇప్పుడు వైసీపీ టికెట్ నుంచి నేను కూడా అడుగుతున్నాను, నేను కూడా అప్లై చేశాను. నాకు అవనిగడ్డ టికెట్ అవకాశం ఉంటే ఇవ్వండి అని. తప్పే ఉంది? ఎవరైనా, నేను జనసేనలో కూడా అడుగుతాను, కావాలంటే టీడీపీలో కావాలని వాళ్ళు టికెట్ ఇస్తా అంటే అడుగుతాను. సో కాపు కన్సాలిడేషన్ కోసం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా ప్రయత్నం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులు ఒకలే కాదండి, అన్ని కులాలని అక్కడ చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దయచేసి కాపులను ముద్ర వేయకండి. బీసీల సంగతి, ఎస్సీ ఎస్టీల సంగతి అందరినీ తీసుకుంటుంది కదా దగ్గరికి. కాపు అంటే ముద్రగడ పద్మనాభం గారు పేరు అనగానే మనకు వినిపించేది ముద్రగడ పద్మనాభం గారు. దాని గురించి అడుగుతారు. ముద్రగడ పద్మనాభం గారు, రంగా గారు అబ్బాయి రాధా గారు, వీళ్ళిద్దరిని తీసుకోవడానికి వాళ్ళు ఆసక్తి చూపించుండొచ్చు. ఇప్పుడు రాధా గారు గత ఎన్నికల్లో పార్టీ మారారు. పార్టీ మారిన తర్వాత రంగా అభిమానులు దాన్ని జీర్ణించుకోలేదు చాలామంది. సో ఆయనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏముందో, నేను తెలుగుదేశంలో ఉండటాన్ని రంగ అభిమానులు జీర్ణించుకోవట్లేదు కాబట్టి నా తండ్రి గారిని అభిమానించే వాళ్ళు నన్ను కొద్దిగా దూరం పెట్టారనే భావన ఆయనకేమైనా కలిగిందేమో. కరెక్టే, చేరికలు అయితే బాగానే వస్తున్నాయి, కానీ వెళ్ళేవాళ్ళు బయటకు వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతున్నారు చాలా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు దాడి వీరభద్రరావు గారు ఆయన రిజైన్ చేశాడు. ఇప్పుడు నేను విజయవాడ వెళ్ళాలనుకుంటానండి, చూస్తాను గరుడాలో టికెట్ ఉందేమో చూస్తాను, గరుడా హౌస్ఫుల్. లేకపోతే తర్వాత ఇందిరాకి వెళ్తాను, ఇందిరా హౌస్ఫుల్. సూపర్ లగ్జరీ చూస్తాను, అది కూడా హౌస్ఫుల్. అల్ట్రా డీలక్స్ చూస్తాను, అది కూడా హౌస్ఫుల్. పల్లె వెలుగులో వెళ్తాను. లేకపోతే షేర్ ఆటోలో ఇక్కడి నుంచి 5 కిలోమీటర్లు షేర్ ఆటోలో వెళ్తాను.
సో హౌస్ఫుల్ ఉన్నవాళ్ళు నాకు గరుడలో టికెట్ దొరకలేదు కాబట్టి మిగతా అన్నీ వేస్ట్ అంటే ఎట్లా? సో వాళ్ళు బయటికి వస్తున్నారంటే అక్కడ హౌస్ఫుల్ కాబట్టి బయటకు వస్తున్నారు. అవునా? అంటే ఉన్న వాళ్ళకి టికెట్లు ఇవ్వట్లేదు కదా, అది ఇప్పుడు ఒక చెప్తున్నా గరుడలో 45 సీట్లు 48 సీట్లు ఉంటాయి. 100 మంది నిలబడితే ఏం చేస్తారు? 60 మంది ఇచ్చి అందరినీ ద్రాక్ష పుల్లన్నా ఉందో మీకు తెలుసు కదా. 175 సీట్లు వై నాట్ 175 అనుకున్నప్పుడు ఇలా అసమ్మతి తీసుకొస్తే ప్రాబ్లం కదా అని నా ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదండి, నాకు ఆవనేగడ్డ టికెట్ పోటీ చేయాలని నా మనసులో ఉంది. నేను అప్లై చేశాను. 10 మంది లైన్లో ఉంటే నా చివరి పేరు నాకు ఇవ్వలేదంటే నాకు ఇవ్వలేదు నేను కోపం తెచ్చుకుంటే నా అంత స్టూపిడ్, నా అంత ఈడియట్ సన్నాసి ఎదవ ఎవడు ఉండడు. నాకు నామినేషన్ వేయడానికి కార్లో డీజిల్ కొట్టించుకున్న డబ్బులు లేవు, నేను టికెట్ ఆశిస్తున్నాను. పక్కన 5 పార్టీలు మీ మీద పోటీ చేయడానికి రెడీగా ఉన్నాయి. 5 పార్టీలు కలిసి కావాలని అనుకుంటే కాంగ్రెస్ కూడా కలుస్తుందేమో. 5 కాకపోతే 4. ఇప్పుడు జేడీ గారు పెట్టారు ఆయా పార్టీ, మరి ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే వచ్చింది, వాళ్ళే కావాలని పెట్టించారని చెప్పి కొంతమంది అంటున్నారు. ఇప్పుడు 2 రకాల వాదనలు అయితే భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు అవకాశం అయితే ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ మహారాష్ట్రలో నాకు తెలిసినంత వరకు దాదాపుగా ఎలక్షన్స్ వస్తున్నాయంటే దాదాపు 75 నుంచి 80 పార్టీలు ఒక్కసారిగా ముందుకు రావటం, మళ్ళీ ఆ తర్వాత పార్టీలన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం ఏదో రకంగా. యూపీలో కూడా ఉంది. అందుకని ఆంధ్రప్రదేశ్లో నేను చెప్తున్నానంటే ఒక మనిషిని ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు ముందుకు వస్తున్నాయి, మళ్ళీ ఆ పార్టీలు. అందుకనే ఆంధ్రప్రదేశ్లో నేనేం చెప్తున్నానంటే విపక్షాలకి, మీకు ఈ మహాగఠబంధన్ యూపీలో ఫెయిల్ అయింది, మహారాష్ట్రలో ఫెయిల్ అయింది కాబట్టి పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ని, నవాజ్ షరీఫ్ని, అలాగే ఇటు షేక్ హసీనాని వాళ్ళని కూడా మద్దతు కోరండి, తప్పేం లేదు. ప్రయత్నించండి, వాళ్ళని కూడా క్యాంపెయినింగ్కి తీసుకురండి. సో ఎంతమంది కలిసినా ఇప్పుడు ఈ రోజు ఉన్న మీ మీసం మాత్రం తగదంటారు. నా మీసం మాత్రం తగదు, సగం మీసం. అదే మీ సగం మీసం మాత్రం ఇది రాదని అంటారు. 175కి 175. నో ఐ సెడ్ గెలుస్తుందన్న వరకే ఆ మీసం. ఇప్పుడు కాన్ఫిడెన్స్ గా ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఇప్పటికీ నేను ఇన్ని రకాల కాంబినేషన్స్ వెళ్తున్నాయి చుట్టూ. చంద్రబాబు నాయుడు, షర్మిల గారు ఎడుతున్నారు టీడీపీ జనసేన కలిసి వెళ్తాయి, లేకపోతే బీజేపీ కూడా కలుస్తుంది. జేడీ ఆయన కూడా పార్టీ పెట్టాడు, ఆ పార్టీ కూడా దయచేసి ఇందులో తీసుకురావాలి. ఎందుకంటే జేడీ లక్ష్మణ్ టోటల్ గా మాట్లాడుతుంది ఆయన గురించి. టోటల్ దయచేసి దాన్ని ఆయన ఇంటెన్షన్ వేరు, ఆయన నడుస్తున్న తీరు వేరు, ఆయన వెళ్తున్న డైరెక్షన్ వేరు. దాని గురించి మరి చెప్తాను. కానీ ఏపీ ఎన్నికలకే ఆయన కూడా పోటీ చేస్తుంది, అది చెప్తాను కదా. దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను. నాకు ఇంత నమ్మకం ఎలా ఉంది అంటున్నారు కదా. నాకు జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని జగన్మోహన్ రెడ్డి మీద కాదు నమ్మకం, నాకు చంద్రబాబు నాయుడు మీద నమ్మకం. చంద్రబాబు నాయుడు ఎవడూ నమ్మడు, ఈ భూప్రపంచం మీద ఎవడూ నమ్మడు, సొంత కుటుంబ సభ్యులు నమ్మరు. 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి. అదే చెప్తున్నాను. 1995లో మామన్ కూలదోస్ వచ్చారు, తర్వాత 99లో యాక్సిడెంటల్గా వచ్చారు, తర్వాత 2004లో ఓడిపోయారు, 2009లో ఓడిపోయారు, 2014లో ఆయన ఎవరు నమ్మలా. నమ్మించేందుకు ఒక మాస్క్ పెట్టుకున్నాడు, ఆ మాస్క్ పేరే పవన్ కళ్యాణ్. ఓకే, చంద్రబాబు నాయుడు పేరు మీద గెలవలా. ఆ మాస్క్ ఇప్పుడు ఉంది. నేను అదే చెప్తున్నా, చంద్రబాబు నాయుడుతో ఎప్పుడైతే ఎవడైనా కలిస్తే పవన్ కళ్యాణ్ కాన్ఫిడెన్స్ మొత్తం గంగపాలు అయిపోయింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నా విశ్లేషణ చెప్తున్నా. వైఎస్ఆర్ నాకేం తోస్తుందో నేను చెప్తున్నా. మీ విశ్లేషణ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. చంద్రబాబు నాయుడు అపనమ్మకం ఆ స్థాయిలో ఉంది, ఆ లెవెల్లో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చిందండి, చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లో ముఖ్యమంత్రిగా ఉంటే పెన్షన్ ఇస్తా అన్నారు, సంక్షేమ పథకాలు ఇస్తా అన్నారు కదా. కరోనా వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలు ఆపేసేయండి, కరోనా ఉంది, ఆదాయం లేదు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలు, ఆపేసేయండి అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? కోటీశ్వరులే డబ్బులు లేక విలవిల్లాడుతున్నారు, మిడిల్ క్లాస్ భోజనానికి ఇబ్బంది పడుతున్నారు, పెన్షన్ మీద బతికే వాళ్ళకి ఆ పెన్షన్ కూడా లేకుంటే వాళ్ళు ఏమైపోతారు, ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా పెన్షన్లు వెళ్లాల్సిందే. 2 రోజులు ఆయనని పెన్షన్లు ఆపేద్దామని ఆయన కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. ఏది ఆగినా సరే పెన్షన్ లాగకూడదు. నంబర్ 2, జీతాలు లేట్ అవుతున్నాయి, 15వ తారీఖు 18వ తారీఖు పడుతున్నాయి, మీరు ముందేమో పెన్షన్లు ఇచ్చేస్తున్నారు, సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అంటున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ డిస్కషన్ వచ్చిందో లేదో నాకైతే తెలియదు. కానీ నేనేం చెప్తున్నానంటే, ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వాములు, దేశానికి వాళ్ళ యజమానులు, వాళ్ళ దగ్గర రాజకీయ నాయకులు, ఈ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఈ ప్రజలకి ఉద్యోగం చేస్తున్నారు. ఫస్ట్ డబ్బు వెళ్ళాల్సింది యజమానికి.
యజమానికి అవసరాలు తీరిన తర్వాతే పని వాళ్ళ అవసరాలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందు సంక్షేమ పథకాలకు డబ్బులు వెళ్ళాలి, 1వ తారీఖు నాడు డోర్ కొట్టి డబ్బులు ఇవ్వాలని ఏదైతే అంటున్నారో జీతాలు ఆపైనా సరే అది కరెక్ట్. అది యజమానికి కదా ముందు వెళ్ళాల్సింది, యజమాని తర్వాత కదా సేవకులకి. మన గవర్నమెంట్ ఉద్యోగులు, రాజకీయ నాయకులు ఎందరు సేవకులు. యజమానికి వెళ్ళిన తర్వాత, యజమాని అవసరాలు తీరిన తర్వాత సేవకుల. సో ఓవరాల్గా అయితే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 కలిసి వచ్చినా పెద్దగా ఏమి అబ్బో పడుతున్నాడు. అసలు ఈ 150 దాటేస్తారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి. అదేంటి బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వస్తే 151 రికార్డ్ బ్రేక్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానని ఎగ్గొట్టింది బీజేపీ. కలిసి వస్తే చాలా కష్టం అని చెప్పి చాలా మంది విశ్లేషకులు వాళ్ళకే చెప్తాను. క్వైట్ కాంట్రవర్షియల్ గా ఉంది మీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా కదా. అందుకనే నేను వైసీపీ అనలిస్ట్ గా చూడకండి, నా ఎక్స్ప్లెనేషన్ చూడండి అంటాను. ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా సరిపోదు, మేము వస్తే 10 సంవత్సరాలు ఇస్తానని నమ్మబలికి ఎగ్గొట్టింది భారతీయ జనతా పార్టీ. అంటే ఆంధ్రప్రదేశ్ వినాశనం కోరుకునే పార్టీ ఒకటైతే, మీరు మాకు ప్రత్యేక హోదా ఇవ్వక్కర్లేదు, ప్యాకేజీ ఇచ్చినా చాలు అని బాండ్ పేపర్ రాసిన వినాశకారు ఇంకొకళ్ళు చంద్రబాబు నాయుడు. మీరు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మీ తాట తీస్తా, తోలు తీస్తున్న పవన్ కళ్యాణ్ ఎన్నికలు అయిపోగానే ప్రత్యేక హోదా ఎగ్గొట్టిన మోడీతో పొత్తు పెట్టుకున్నారు. అంటే వినాశకారితో పొత్తు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వినాశకార శక్తులన్నీ ఒకవైపు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనకార శక్తి జగన్మోహన్ రెడ్డి ఒకవైపు. వీళ్ళ మధ్యలో పోటీ. ప్రజలు డిసైడ్ చేసుకోవాలి ఎవరు కావాలనేది. రేపు కాంగ్రెస్ పార్టీ కూడా కలిస్తే వాళ్ళు వినాశకార శక్తి కదా, ఏం మాట్లాడలేదు కదా. అంటే ఎవ్వరు జగన్మోహన్ రెడ్డి గారికి అగెనిస్ట్ గా వచ్చిన వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా గురించి కష్టపడని వాళ్ళు, నోరు విప్పని వాళ్ళు, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ వినాశకారకులే. అది చింత రాజశేఖర్ గారి స్టేట్మెంటా? ఎందుకు ఆంధ్రప్రదేశ్ విభజనప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తున్నారు అసలు? సార్ ప్రత్యేక హోదా పక్కన పెట్టండి, మిగతా విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ని ఎవరు పట్టించుకోలేదా? ఏ విషయంలోనూ పట్టించుకోలేదా? ఎవరు పట్టించుకున్నారు చెప్పండి. ఆంధ్రప్రదేశ్కి ఈ రోజున రోడ్లు బాగలేవు అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రసంగాల్లో చెప్తా ఉంటారు రోడ్లు బాగలేవు, ఎందుకు? ఖజానాలో డబ్బులు లేవు. ఉద్యోగస్తులకు సరైన టైంకి జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు? ఖజానాలో డబ్బులు లేవు. కరెంటు ఛార్జీలు ఎందుకు పెడుతున్నావు? పవన్ కళ్యాణ్ చెప్పాడు ఇవన్నీ. మరి అన్ని చెప్పిన పవన్ కళ్యాణ్కి ఖజానాలో డబ్బులు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల లేవని ఎందుకు చెప్పడు? ఇవన్నీ ఆలోచిస్తారా ప్రజలు? పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా, ప్రజలకు చెప్తున్నాడు కదా, ఖజానాలో డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవు అని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. అయ్యా మరి సన్నాసి దద్దమ్మ ఖజానాలో డబ్బులు ఎందుకు లేవు అది కూడా చెప్పరా బాబు? అదెందుకు చెప్పవు నువ్వు? ప్రత్యేక హోదా ఇవ్వరందు వల్ల ఖజానాలో డబ్బులు లేవని ఎందుకు చెప్పవు? మీరు ప్రతిదీ ప్రత్యేక హోదాతో ముడిపెడతారు. ఆంధ్రప్రదేశ్ అస్తిత్వం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్రతి ఒక్కటి ప్రత్యేక హోదాతో ముడిపడి ఉన్నది. ఓకే, ఎవ్రీథింగ్. ఆ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలీదా? తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రత్యేక హోదా అడిగింది గట్టిగా. ఈ మిగతా వినాశకాల శక్తులు ఉన్నాయి చూసారు, 2 మెయిన్ వినాశకాల శక్తి భారతీయ జనతా పార్టీ ఇవ్వనంటుంది. వాడేమో ప్రత్యేక హోదా అడుగుతున్నాడు. సార్ మాకు ఇవ్వకపోయినా పర్లేదు సార్, మేము వచ్చేస్తాం సార్, మా రాష్ట్రం సంఖ్య నాకిపోయినా పర్వాలేదు సార్, మేము మీ అంటున్నాం సార్ అని దింపండి, మమ్మల్ని ఎక్కించండి. దిస్ ఈజ్ వాట్ దే ఆర్ గోయింగ్ టు సే. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కావాలన్న మరుక్షణం వాడిని దింపేయండి సార్, మాకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, మా రాష్ట్రం నాశనం అయిపోయినా పర్లేదు, మా రాష్ట్రానికి యువతకు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, మేము వచ్చేస్తాం, మేము పొత్తు పెట్టుకుంటాం, వాడిని దింపేయండి సార్. ఎట్లా అడుగుతారు ఎవరైనా సరే? ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4.5 ఏళ్లుగా 4 సంవత్సరాల 9 నెలలు రాష్ట్రాన్ని పాలిస్తోంది. అటు పక్కన టీడీపీ 2014 నుంచి 2019 వరకు రాష్ట్రాన్ని పాలించింది. అది నచ్చక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. సో ఇది నచ్చలేదనుకోండి, ప్రత్యామ్నాయం ఏంటి? మీరు ఒకవేళ నచ్చని వాళ్ళకి ఎవరికైనా ఉంటే వాక్యూమ్ క్రియేట్ అయింది అనుకోండి, అది ఎవరు ఫిల్ చేసుకుంటారా? వాక్యూమ్ చెప్తున్నా కదా, మీకు పొయ్యి కావాలా, ప్యానం కావాలా, లేకపోతే ఏసీ కావాలా? మీకు ఏసీ లేకపోయి ఉండొచ్చు, ఏసీ లేకపోతే ఫ్యాన్ ఉంది, కనీసం ఆ ఫ్యాన్ కింద బతకండి. అదే ఫ్యాన్ మీదకి పొయ్యి మీదకి ఎందుకు వెళ్తారా బాబు? ఏదో బాగున్నట్టుంది కొంచెం మీరు వేసింది. నేను చెప్పలా, ప్రజలకు చెప్తున్నా నేను. ఏసీ లేకపోతే లేకపోయింది, పెనం మీద వద్దు, కావాలంటే ఫ్యాన్ వేసుకోండి. ఫ్యాన్ కింద సేదరండి, ఫ్యాన్ మీదకి పొయ్యిలోకి పోతానంటారు ఎందుకంటున్నా. అంటే టీడీపీలోకి వెళ్తే పెనం మీదకి వెళ్ళినట్టు, టీడీపీ మీదకి వెళ్తే పొయ్యిలోకి వెళ్ళినట్టు, టీడీపీ జనసేన అయితే కొద్దిగా ప్యానం మీద ఉన్నట్టు. ఆ 2 పడేకి దూరంగా ఉంటే ఫ్యాన్. ఏసీ మరి ఏసీ అనేది రాబోయే పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఏసీ పరిపాలన ఎట్లా ఉంటుందో చూపిస్తారు. ఇప్పుడు ఫ్యాన్ పరిపాలన చూపిస్తున్నారు, ఓకే. రాబోయే పరిపాలనలో ఏసీ పరిపాలన ఎలా ఉంటుందో రాబోయే 5 సంవత్సరాల్లో చూపిస్తారు. సరే, ఇందాక మనం కొంచెం ఒక సబ్జెక్ట్ గురించి అనుకున్నాం, జేడీ గారి గురించి. ఆ పార్టీ ఎందుకు వస్తున్నట్టు, ఆయన ఎందుకు పార్టీ పెడుతున్నట్టు? ఇప్పుడు ఆయన ఏమన్నారంటే, గాజువాక ఎన్నికల్లో పోటీ చేశారు ఆయన. గాజువాక కాదు, విశాఖ. మరి అక్కడ ఏమో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు ఆయన. గాజువాక మీరు ప్రభావం చూపించారా లేదా అనేది నేను చెప్పడానికి నేను సమాధానం చెప్తాను. ఓకే. ఆయన విశాఖపట్నం ఎంపీగా పోటీ చేశారు. అవును. ఆ విశాఖపట్నం ఎంపీ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి, అంతే కదా. దాంట్లో గాజువాక ఒకటి. అవును. గాజువాకలో
పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థి, జేడి లక్ష్మణ ఎంపీ అభ్యర్థి. ఆ నియోజకవర్గం ఓట్లన్నీ లెక్కేసిన తర్వాత జేడి లక్ష్మణ గారు మాకు ఎంపీగా కావాలని, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా వద్దన్న వాళ్ళు 10,080 మంది. అంటే మాకు ఎమ్మెల్యేగా కూడా పనికిరాడు పవన్ కళ్యాణ్ అని, మాకు ఎంపీగా జేడి లక్ష్మణ్ కావాలని జనసేనకి పడిన ఎమ్మెల్యేకి పడిన ఓట్ల కంటే ఎంపీగా జనసేన ఎంపీగా పడిన ఓట్లు 10,080 ఓట్లు ఎక్కువ. ఆయన కూడా అన్ని పార్టీలు తిరిగారు కదా. ఎక్కడ తిరిగారండి? పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు, ఒక పార్టీ అనుకున్నారు. ఒక పార్టీ టీడీపీ దగ్గరికి వెళ్ళలేదా? నాకైతే తెలియదు. ఆయన చేరింది మాత్రం జనసేన పార్టీలో ఒకటే నాకు తెలుసు. పోటీ చేసిన జనసేన పార్టీ టికెట్ మీద. ఆ తర్వాత ఎన్నికలు రాలేదు. అది పరిస్థితి. ఓకే, ఈరోజు సొంత పార్టీ పెట్టుకున్నారు. ఒకటి ప్రజాస్వామ్య దేశంలో మనం మామూలుగా ఒక పార్టీ పెడుతున్నారంటే మనం మామూలుగా ఏం ఆలోచిస్తాం? పార్టీ సిద్ధాంతాలు ప్రజలకి తెలియాలి, ఆ పార్టీ సిద్ధాంతాలు ఏంటి, అది మనకెంతవరకు ఉపయుక్తం ఉంటాయనే విషయం ఆలోచిస్తారు ప్రజలు. ఆ తర్వాత వాళ్ళు ఎంతవరకు కథన రంగంలో వాళ్ళు దిగగలరు, వాళ్ళకున్న సత్తా ఏంటి, వాళ్ళు ఎంతవరకు ఆ వచ్చే ఆ క్యాండిడేట్కి ఎంతవరకు అంత సత్తా ఉంది, ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. అంతే కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన దాదాపుగా 8 ఏళ్ళు 9 ఏళ్ల తర్వాత అధికారంలో, 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది పార్టీ ఏర్పడిన తర్వాత. సో సబ్జెక్టు కరెక్షన్ నాకు కొంచెం. సో అలాంటప్పుడు ఏ ప్రాతిపదికన ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఉన్నప్పుడు పార్టీని పెట్టారని అనుకోవాలి ఆయన? ఏ ప్రాతిపదిక పెట్టినంటే పార్టీలు పెట్టడానికి ప్రాతిపదిక ఏమీ ఉండదు కాబట్టి పార్టీ పెట్టే ఒక రోజు ముందర ఆయన ఒక సదస్సు నిర్వహించారు. మీ ఆలోచనలు నాతో పంచుకోండి. ఓకే, నేను ముఖ్యంగా జేడి లక్ష్మణ్ గారు వదిలేసిన జనసేన పార్టీకి ఇప్పుడు జేడి లక్ష్మణ్ గారు పెట్టిన పార్టీకి మధ్యలో వ్యత్యాసం చూపిస్తాను. మీ ఆలోచనలు నాతో పంచుకోండి అని సదస్సు పెట్టారు. దాదాపు 150 మంది దాకా వచ్చారు. అందులో నేను కూడా వెళ్ళాను. మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారో అందరికీ మైక్ ఇచ్చారు. నా టర్న్ వచ్చింది. నేను చెప్పాను ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కీలకమని ఆయన ముందే చెప్పారు. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్కి కావాలి అని. నా దగ్గర ఒక చిన్న ఆలోచన ఉంది. ఇందులో ఒక పార్టీ పోరాడితే కష్టము, ప్రజలందరినీ కలుపుకొని ప్రజలందరినీ గొంతుకు వినిపించేందుకు ప్రతి ఒక్కరూ ఈ అంశం మీద మాట్లాడాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ పనిలో ఉన్నా సరే తమ ఆకాంక్ష తెలిపేందుకు ఒక బ్యాడ్జీ పెట్టుకోవాలి అని ఈ బ్యాడ్జీ నేను ఇవ్వడం జరిగింది. వండర్ఫుల్ ఆలోచన అని చెప్పి మరుసటి రోజు ఆయన పార్టీ లాంచ్ చేశారు. పార్టీ లాంచ్ చేసిన 3వ రోజు ఆయన ప్రజలందరికీ అప్పీల్ చేశారు. మీరు ఏ పార్టీ కన్నా ఓటేసుకోండి, కానీ ఏ పార్టీ అయితే ప్రత్యేక హోదా కోసం పోరాడదో దానికి ఓటేనని ప్రతిజ్ఞ చేయండి. జాతీయ జెండా అంటే గణతంత్ర దివోత్సవం 26 జనవరి రోజున మీ ఊర్లో మీ గ్రామాల్లో ఏ పార్టీ అయితే ప్రత్యేక హోదా కోసం పోరాడదో దానికి నేను ఓటు వేయను అంటే అన్ని పార్టీల మీద ఒత్తిడి పెంచిన వాళ్ళు అవుతారు. ఎవరైతే ప్రత్యేక హోదా బ్యాడ్జీ పెట్టుకొని ప్రత్యేక హోదా కోసం పోరాడతా అని నాయకుడు ప్రతిజ్ఞ చేస్తాడో వాళ్ళకే ఓటేస్తానని మీరు ప్రతిజ్ఞ చేయండి. మంచి ఆలోచన. ఇదే ఆలోచన పవన్ కళ్యాణ్కి 2015 నుంచి చెప్పాను. రానీడే ఎవరిని దగ్గరికి, ఎందుకు రానివాడు? జేడి లక్ష్మణ గారిది సొంత పార్టీ ఇది. ప్రజలు ఆ చెప్పే ఆలోచనలు స్వీకరించి అమలు చేసే దిశగా ఆయన వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ది సొంత పార్టీ కాదు. అందుకనే సలహా సూచనలు స్వీకరించాడు. అందుకనే నాయకులను ఎవరిని కలవడు. సలహా సూచనలు స్వీకరిస్తే ఏం చేయాలి? ఈ సలహా సూచన బాగుంది, 10 మందితో మీటింగ్ పెట్టారండి. అవునండి ఆయన చెప్తున్నది బాగానే ఉంది కదా, మనం అమలు చేయాలంటారు. యజమాని ఊరుకోడే, ఇది కేవలం బినామీ. ఓకే, యజమాని ఈడ్చి చంపుతాడు ఒకటి. ఈ పార్టీ బలోపేతం చేద్దంటే నువ్వు బలోపేతం చేసే కార్యక్రమం ఎందుకు చేస్తున్నావు అని. అందుకనే పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా చెప్తా ఉంటాడు ఒక మాట, నాకు దయచేసి సలహా సూచనలు ఇవ్వకండి, నాకు సలహా సూచనలు ఇవ్వకండి. ఎందుకు చెప్తాడంటే అమలు చేసే శక్తి, ఆ అర్హత ఆయనకు లేదు. పార్టీ అని కాదు, ఎట్లా అమలు చేస్తాడు? మీరు ఎంత మంచి సలహా చెప్పండి, ఎట్లా అమలు చేస్తాడు ఆయన? అమలు చేయలేరు కదా. అందుకనే నేను ముఖ్యమంత్రి కాను అని అన్నారు ఆయన. అరే పార్టీ అని కానప్పుడు ఎట్లా అంటాడండి? పార్టీ అని కాదు, ఏం చెప్తాడు? టీడీపీ పార్టీ పెట్టి 40 సంవత్సరాలు అయింది, మనం పెట్టి 10 సంవత్సరాలు అయింది, వాళ్ళ సీనియర్స్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అంటాడు. మరి ఆ బుద్ధి జ్ఞానం, పార్టీ పెట్టిన రోజుకే వాళ్ళకి 30 సంవత్సరాలు కదా, నీకు పార్టీకి 30 ఇస్తే వాళ్ళకి 60 కదా. ఎప్పుడైనా సరే వాళ్ళు నీకంటే 30 సంవత్సరాలు సీనియరే కదా. మరి నువ్వు పార్టీ ఎందుకు పెట్టావు? ఏడవనా పార్టీ పెట్టావు నువ్వు? వాళ్ళు మనకంటే 30 ఏళ్ళు సీనియర్లు, వాళ్ళు సీనియర్లు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటే గాడిదలు గాడానికి పార్టీ పెట్టావా నువ్వు? సరే, జేడీ గారి గురించి మాట్లాడదాం. సో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న వ్యత్యాసం చెప్తున్నా. జేడీ గారిది సొంత పార్టీ, పవన్ కళ్యాణ్ది బినామీ. అందుకే నేను సలహా స్వీకరిస్తున్నాను. ఆయన ఏమన్నారు? నేను నా పార్టీ కాదు, ఇది ప్రజలలో నుంచి పుట్టిన పార్టీ. ఎవరైనా సరే వచ్చి మీకేం కావాలో చెబితే అది ఆమోదయోగ్యమైతే చట్టపరంగా దాన్ని అమలు చేయడానికి మేము కృషి చేస్తామంటున్నారు. లోక్సత్తా కూడా అట్లాగే కనిపించింది మొదట. లోక్సత్తా నాకు తెలిసి ఇటువంటి కార్యక్రమం జేడీ లక్ష్మణ్ లాంటి నాకు ఆలోచనలు ఇవ్వండి అని ఆయన చెప్పినట్టు నాకైతే గుర్తులేదు. ఆయన కూడా ప్రజల్లోంచి వచ్చాం మనం, ప్రజల పార్టీ ఇది. సో మన ఐడియాలజీ కూడా ఇట్లాగే ఉంటుంది.
సో మీరు ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు. సో లోక్సత్తా సంబంధించి నాకు తెలిసినంత వరకు నాకైతే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. నేను ఒక ఆలోచన చెప్తే రెండో రోజున ఆయన ప్రకటించారు. ఆయన ప్రతిదీ మీరు ఆలోచన చెప్తే ఓకే ఓకే అని వినటం కాదు, నోట్ చేసుకుంటారు. నోట్ చేసుకుని మీరు స్పీడ్కి వెళ్తుంటే ఒక్క నిమిషం ఆగండి అని రాసుకుని నెక్స్ట్ చెప్పండి అంటారు. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ లీడర్. ప్రజలతో కలిసి వాళ్ళ సమస్య ఏంటి అనేది రాసుకుని దాని మీద ఇంటికి వెళ్ళిన తర్వాత స్టడీ చేసి దానికి ఏం చేయాలని ఆలోచిస్తారు. 2019 ఎలక్షన్స్లో పోటీ చేశారు కదా ఆయన. 2019 చేసి 2019 ఎలక్షన్స్కి సంబంధించి ఫలితాలు వచ్చినాయి, అయిపోయింది. 4.5 ఏళ్ల తర్వాత పార్టీ స్థాపిద్దామన్న ఆలోచన రావటాన్ని ఏ రకంగా చూడాలంటారు ఇక్కడ? ఆయన 2020 వరకు జనసేన పార్టీలో ఉన్నారు. 2020 జనవరి వరకు ఆయన 6 నెలల వరకు ఉన్నట్టున్నారు. ఆ తర్వాత కరోనా వచ్చింది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కరోనా పోయింది. ఆ తర్వాత పార్టీ పెట్టాలంటే దానికి కావాల్సిన నిధులు, పార్టీ పెట్టిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయాల్సిన ఖర్చు, ఇవన్నీ ఉంటాయి కదా. అవును. బహుశా నాకు తెలీదు కారణం ఏంటో. అవన్నీ బేరీజ్ చేసుకుని ఎన్నికలు ఆయన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఎన్నికలు మనం ఏడాది పత్రికలో చదివాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆయన చేత పార్టీ పెట్టిస్తున్నారని చెప్పి. చెప్తున్నా కదా. ఆయన ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం పోరాడకపోతే ఆయనకు ఓటు వేయకండి అంటున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం పోరాడకపోతే ఆయనకు ఓటు వేయను అని ప్రజలని 26వ తారీఖు నాడు జాతీయ జెండా సాక్షిగా ప్రమాణం చేయమంటున్నారు, ప్రతిజ్ఞ చేయమంటున్నారు. 10 లక్షల మంది వస్తే అభినవ ఆంధ్రప్రదేశ్ రూపకర్త జేడి లక్ష్మణ్ గారు, ప్రజలు 10 లక్షల మంది వస్తే నాకు నా నాయకుడే గెలవాలి అనే భావన కాకుండా నా రాష్ట్రం బాగుపడాలి, నా పిల్లలు బాగుండాలి, నా రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అని ప్రజలలో ఒక ఆలోచన వచ్చి జాతీయ జెండా దగ్గర ఆయన వచ్చి గనక ప్రతిజ్ఞ చేస్తే అంతకు మించిన మార్పు మరొకటే ఉండదు. కాబట్టి మీరు బాగా ఆకర్షితులు అవుతున్నారు జేడీ పార్టీ. ఆలోచనలు నచ్చినాయి నాకు. అది అందరూ అమలు చేయాలి. జేడీ గారు ఏం చెప్తున్నారు, ప్రత్యేక హోదా కోసం అందరూ పోరాడాలంటున్నారు. నేను పోరాడతాను, నేను చేస్తాను, నా ఒకటేమంటలా. నువ్వు ఎవరికైనా ఓటేసుకో, కానీ ఆ ఓటేసే పార్టీని పోరాడమని అడుగు అంటున్నారు. బాగుందన్నారు. ఎందుకు బాగలేదనాలి నేను అంటే ఇప్పుడు నన్ను ఏమన్నానంటే వైఎస్ఆర్సీపీ అనలిస్ట్ అంటారు. ఒక ప్రభుత్వ పాఠశాల నాడు నేడు బాగోలేదని ఎవరు అన్నట్ల. ఎందుకు అంటలేదు? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ పని ఏంటి ఎంతసేపు విమర్శించారు? అది కాదు కదా. ఇప్పుడు జేడీ లక్ష్మణ్ గారు నాడు నేడు బాగుందన్నారు, ఆయనని వైసీపీకి అంటగట్టారు. నాడు నేడు నిజంగా బాగుందా లేదా చూద్దాం. పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో నిరుపేద పిల్లలు అంటే మారుమూల గ్రామాల్లో వాళ్ళు జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ అప్పుడే చూస్తారు వాళ్ళు. అప్పుడు దాకా అంటే అనుభవం ఉంటుంది, కానీ అక్కడ వెళ్ళి వచ్చి చదువుకోవడం అనేది జిల్లా కార్యాలయం చూడడం అంటే ఇంటరో డిగ్రీకో వస్తారు వాళ్ళు. అటువంటి పిల్లల్ని జిల్లా హెడ్ క్వార్టర్ దాటించి, రాష్ట్ర హద్దులు దాటించి, దేశ హద్దులు దాటించి ఐక్యరాజ్య సమితిలో మీరు ప్రసంగింపచేశారంటే నీ తెలుగు రాష్ట్ర పిల్లలు అంత ఇది చేశారంటే నువ్వు మెచ్చుకోవాల్సిన బాధ్యత నీకు ఉందా లేదా? మరి ఎందుకు నాడు నేడు తప్పు కనబడుతుంది మీకు? నాకైతే ఓకే. హాస్పిటల్స్లో విషయంలో కూడా అదే, ఆరోగ్యశ్రీ కానీ హాస్పిటల్స్ చాలామంది ఏమంటారు, ఈవెన్ జేడీ లక్ష్మణ్ గారు ఒకదాని అమ్మ ఒడిని నేను వ్యతిరేకిస్తున్నా అన్నారు. నేను సమర్థిస్తా. అమ్మ ఒడిని ఎందుకు సమర్థిస్తానంటే పేదలు పిల్లలు చేతికి రాగానే చదువు మానిపించేసి కూలి పనికి పంపించి నువ్వు డబ్బులు తీసుకురా కుటుంబంలో కష్టం అవుతుంది అంటారు. అమ్మ వాడు చదువు మానిపించొద్దు, ఆ డబ్బులేవో నేను ఇస్తా, వాడు సంపాదించే డబ్బులు, కూలి పని చేసి సంపాదించే డబ్బులు నేను ఇస్తాను, వాడిని చదువుకోని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అప్రిషియేట్ చేయకూడదు? కాకపోతే ఎవరికైతే ఆ పేదరికం ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. అది దానికి ఈట్రో ఏంటి పేదరికం అంటే? వైట్ కార్డు. ప్రభుత్వం కొన్ని ప్రామాణికాలు పెట్టింది కదా. అవును. సో ఒక్కొక్కళ్ళ విజన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పుకుంటాడు, నేను బిల్ గేట్స్ని తీసుకొచ్చాను కాబట్టి ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తయారయ్యారు. వాళ్ళు చాలా 6 పథకాలు తీసుకొచ్చారు, మహాలక్ష్మి అవి ఇప్పుడు లేండి. ఇప్పుడు చంద్రబాబు అవి కొంచెం మీకు కంప్లీట్ చేసే విధంగా ఉన్నట్టున్నాయి కదా ఇక్కడున్న నాడు నేడుకు కానీ కొన్ని పథకాలకి. చంద్రబాబు నాయుడు గారు ఏమీ ఇవ్వని రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నవరత్నాలు పథకాలు ఇచ్చారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికంటే నేను ఎక్కువిస్తా అంటున్నారు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు వస్తే చంద్రబాబు నాయుడు చెప్పేదానికంటే ఎక్కువిస్తారు. నువ్వేమీ ఇవ్వన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇస్తున్నారు కాబట్టి నేను కూడా చాలా ఇస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంకా చాలా ఇస్తారనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక సర్వే ఏదో చూసాను నేను నిన్న, ఇవాళ దాదాపుగా 39% ఆఫ్ ఓట్స్ అంటే అదేంటి ఆంధ్రప్రదేశ్ జనాభాలో 39 నుంచి 45% మంది
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండాలని కొంతమంది 39%. 39%, 34 ఎంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే కూడా బాగానే ఉంటుందని చెప్పి, సరే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ తర్వాత మరి అది సింగిల్ డిజిట్స్లో ఉన్నాయనుకోండి, దాని గురించి మనం సో ఆ రకమైన కాంపిటీషన్ అయితే అటు టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టిల్ రన్ అవుతోంది. మీరు ఎన్ని పథకాలు తీసుకొచ్చినా ఇంకా జనంలో నమ్మకం అయితే ఉంది. మీరు మాట్లాడినా లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి మాట్లాడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి ఆ రకమైన రెస్పాన్స్ అయితే ఇంకా ప్రజల్లో ఉంది. దాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం జరుగుతోంది. జనసేనతో కలిసో లేకపోతే బీజేపీతో కలిసో వాళ్ళు ముందుకు వద్దాం, మనం అధికారం చేజిక్కించుకుందాం అని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. జనసేన ఓటు బ్యాంక్ పెరిగింది అంటున్నారు కదా. జనసేన ఓటు బ్యాంక్ పెరిగితే ఆ పెరిగిన ఓటు బ్యాంక్లో 70% టీడీపీ నుంచి వచ్చే ఓటు, 30% మాత్రమే వైసీపీ నుంచి కట్టిన ఓటు. సో జనసేన తినేది ఎక్కువ టీడీపీ ఓటు తింటుంది కానీ వైసీపీ ఓటు ఎక్కువ తినదు. సో దానివల్ల వైసీపీకి వచ్చిన డ్యామేజ్ ఏమీ లేదు. 2, పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఓటర్లు లేదా పవన్ కళ్యాణ్ ఓటర్లు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే ఆ కూటమి ఓటేస్తారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాకపోతే వేయరు. ఇది రాసి పెట్టుకోండి. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చెప్పేశాడుగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అని చెప్పి, అదే చెప్తున్నా, లోకేష్ ఆల్రెడీ చెప్పేశాడు. ఒకవేళ పవన్ ఇంకా సర్వేలు ఎందుకు ఆ రకంగా వస్తున్నాయి మరి? ఒకవేళ గనక చంద్రబాబు నాయుడు సీఎం అభ్యర్థిగా కాకుండా టీడీపీ జనసేన పొత్తులో ఎన్నికలకు వెళ్తే 130 సీట్స్ దాటుతుంది. ఒకవేళ పొత్తు పెట్టుకుంటే ఒక 15-20 సీట్లు తగ్గొచ్చు. 110 దగ్గర వైసీపీ ఆగుతుంది. ఇది నా అంచనా. ఓకే, ఇంకా గట్టిగా దెబ్బ ఏమైనా తగిలితే వీళ్ళు గట్టిగా ప్రచారం చేసుకుంటే చంద్రబాబు నాయుడు నమ్మకూడదు అనే అంశాలన్నీ లిస్ట్ రాసి ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే 151 రికార్డు, సొంత రికార్డు బ్రేక్ చేసుకున్నా ఆశ్చర్యం లేదు. సమర్థవంతంగా తీసుకెళ్ళగలిగితే, ముఖ్యంగా అమరావతిలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి దోచుకో తలపెట్టిన 5 లక్షల కోట్ల దోపిడీ గ్రామాన నేను ఒక నివేదిక తయారు చేశాను. ఆ నివేదిక ఫ్లెక్సీ ప్రతి గ్రామంలో సచివాలయం దగ్గర ప్రదర్శిస్తే ఈ కూటమికి ఎవడు ఓటేడు, ఓటంటూ వేయడు. 151 ఈజీగా దాటేస్తాడు. మా గొప్ప కాదు, వాళ్ళు అంత దారుణమైన అవినీతి చేయబోయారు. అది చదివిన తర్వాత ఆ కూటమి ఎవడో అసహించుకోవడం మొదలు పెడతారు. ఇప్పుడు తెలిసి ఉండదంటారా వాళ్ళకి అసలు ఏం జరిగిందనే విషయం? అది ఇంతవరకు బయటికి రాలేదు కదా. నేనైతే అప్పీల్ చేస్తున్నా ప్రజలకి, ప్రభుత్వానికి కూడా, ఇంత దోపిడీ జరిగింది, ఇది ప్రతి గ్రామ సచివాలయం దగ్గర ప్రదర్శించండి అని చెప్తున్నాను. గ్రామ సచివాలయం దగ్గర ప్రదర్శిస్తే ఏమిటంటే వచ్చిన వాళ్ళందరూ చదువుతారు, వాళ్ళకి ఆ చర్చ మొదలవుతుంది గ్రామంలో. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనుకుంటున్నది ఒకే ఒక కారణం, అమరావతిలో వాళ్ళు తలపెట్టిన 5 లక్షల కోట్ల రూపాయల దోపిడీ. ఇది వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచ్లు వీళ్ళందరూ వాళ్ళ గ్రామంలో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేతలు పట్టిన 175/175 ఈజీగా సాధించవచ్చు. దాని నమూనా కావాలంటే నాకు ఈమెయిల్ చేయండి. నా ఈమెయిల్ ఐడి వచ్చేసేసి dicsochi@gmail.com. మళ్ళీ చెప్తున్నాను, dicsochi@gmail.comకి మెయిల్ చేస్తే ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి అమరావతిలో దోచుకోతల పెట్టిన 5 లక్షల కోట్ల రూపాయల సమాచారం నేను ఇస్తాను. వైసీపీ నాయకులందరూ, వైసీపీ కార్యకర్తలందరూ వాళ్ళ గ్రామాల్లో సచివాలయం దగ్గర కానీ ప్రధాన కూడళ్ళలో కానీ వాళ్ళ ఇంటి వెలుపల కానీ ప్రదర్శిస్తే 175/175 పెద్ద కష్టమైన పనేమీ కాదు. చాలా గట్టిగా చెప్తున్నారు ఇప్పటికీ ఆ మాటని, 175కి 175. నిజంగా పార్టీలో ఆ రకమైన ఆలోచన ఇంకా ఉందో లేదో. ఘోరమైన అవినీతి అది. షర్మిల గారు కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత వినండి, ఒక్క మాట వినండి. ఆవిడికి సంబంధించి ఎవరైతే అభిమానులు ఉంటారో, అభిమాన గానం ఏదైతే ఉంటుందో వాళ్ళంతా ఆవిడ వెనకాల ఉంటే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చెప్తున్నానండి. షర్మిల, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ, జో బైడెన్, రిషి సునక్ వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఆ సమాచారం చదివిన తర్వాత ఈ కూటమికి అయితే ఓటేరు. పాకిస్తాన్ నుంచి ఇమ్రాన్ ఖాన్, నవాజ్ షరీఫ్, జైల్లో ఉన్నాడు రాడాయన, ఇమ్రాన్ ఖాన్, నవాజ్ షరీఫ్, ఇటు నుంచి హసీనా, వీళ్ళందరినీ తీసుకొచ్చినా సరే గెలవరు. అంటే భారతదేశం కాదు, భూ ప్రపంచంలో ఈరోజు వరకు అంత పెద్ద స్కామ్ జరగలేదు. రాబోయే 100-2 సంవత్సరాల్లో అంత పెద్ద స్కామ్ జరగదు. అంత భారీ స్కామ్ ఇది. సార్, స్కామ్ విషయం పక్కన పెడదాం. సో మీరు అన్నట్టుగా నేను అన్నట్టుగా ఫైనల్గా మనం కంక్లూషన్కి వద్దాం. టీడీపీ, జనసేన, బీజేపీ, జేడీ, మీరు జేడీని కలపద్దు అంటున్నారు మీరు, సరే ఓకే పక్కన పెడదాం. కాంగ్రెస్ పార్టీ
రెండు వైరుధ్యాలు ఉన్న పార్టీలు రేపు కలిసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. టీడీపీ అండ్ కాంగ్రెస్ పార్టీ రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమో బీజేపీ పక్కకు వచ్చేసేసి వాళ్ళ ముగ్గురు కలిసినా మనం ఆశ్చర్యపోకర్లేదు. ఒక విషయం చెప్తాను, బీజేపీ జనసేన టీడీపీ కలిస్తే ఆయన అదేంటంటే మన విరాట్ కోహ్లీ వర్సెస్ వాళ్ళ టైలెండర్. ఓకే, ఒకవేళ బీజేపీ పక్క జరిగి కాంగ్రెస్ వస్తే కొద్దిగా ఏమో 50 ఓవర్లు ఆడాల్సింది ఒక 10 ఓవర్లు ఆడతారు వాళ్ళు. కానీ ఈ 40 సీట్లు మార్పు 30 సీట్ల మార్పు ఇవి కొంచెం ప్రభావం చూపించే అవకాశం అయితే ఎక్కడ కనపడదు. ఏమీ లేదండి, అంత ఏమీ లేదు, నథింగ్. విపరీతమైన ప్రభావం చూపిస్తుందని చెప్పి వాళ్ళు అబ్బా మాట్లాడుతున్నారు. మేము పార్టీ నుంచి బయటికి వెళ్తే చాలా రకాలుగా పార్టీ ఇబ్బంది పడాల్సి వస్తుంది, నియోజకవర్గ ప్రజలు కూడా మా వెనకే ఉన్నారని చెప్పి గట్టిగా చెప్తున్నాను కదా. అమరావతిలో జరిగిన అవినీతి గ్రామాన్ని ప్రదర్శిస్తే ఎవరు కలిసి వచ్చినా సరే ఆ కూటమికి అయితే చంద్రబాబు నాయుడు ఫేస్కి మాత్రం ఓట్లు పడవు. చంద్రబాబు నాయుడు ఫేస్ కాకుండా టీడీపీ వాళ్ళందరూ వెళ్ళి షర్మిల గారి పార్టీలో చేరితే ఏమైనా అవకాశం ఉంది. 4వ తారీఖున ఏదో రకమైన ఒక డెసిషన్ అయితే బయటకు వస్తుంది. షర్మిల గారు ఒకవేళ 4వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీలో చేరితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఇప్పుడు ఆవిడ కాదా చెప్తున్నా, 50 రోజుల్లో టీడీపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే ఏమి జరగదు. టీడీపీ వాళ్ళందరూ చంద్రబాబు నాయుడిని ఎవరు నమ్మట్లేదురా బాబు, షర్మిలనైతే జనం ఏమైనా నమ్మొచ్చు అని షర్మిల గారి పార్టీలో చేరితే అప్పుడు ఏమన్నా కొత్తగా ఏమన్నా ఫైట్ ఇవ్వగలరా? చంద్రబాబు నాయుడు ఫేస్కి మాత్రం వాల్యూ పోయింది. 2014లో కూడా ఆయన ఫేస్కి వాల్యూ లేదు. షర్మిల గారిని ముందు కూర్చోబెట్టి వెనకాల చంద్రబాబు నడిపితే రాజకీయ అదే చెప్తున్నా కదా. 2014లో ఏం చేశాడు? పవన్ కళ్యాణ్ మాస్క్ పెట్టుకుని వచ్చాడు. ఓహో, పవన్ కళ్యాణ్ మాస్క్ పెట్టుకుని మనం మోసం చేశాడు అని ఇప్పుడు ఎవడు మాస్క్ పెట్టుకుని నమ్మరు. చంద్రబాబు నాయుడు కూడా 2019లో రాహుల్ గాంధీతో డైరెక్ట్గా మాట్లాడొచ్చాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు ఎవరు నమ్మరు. ఆయనతో ఎవరు పొత్తులో ఉంటే వాళ్ళు ఎవరిని నమ్మరు. ఆయన రాజకీయ చాణక్యం ఇంకా రాలేదు చాలా మందికి. తెలుగుదేశం పార్టీలో ఉన్న రాజకీయ చాణక్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా మందికి తెలియదు. ఇంకా ఆయనకి రాజకీయ చాణక్యం లేదు, గాడి గుడ్డు లేదు. ఆయనకు ఉన్నది కేవలం 2 పచ్చ పత్రికలు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆ కుప్పి గంతులు పనికి రావు, పని చేయవు. ఆయన సోషల్ మీడియా కూడా చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఆ సోషల్ మీడియాలో ఇంతకుముందు కేవలం సోషల్ మీడియాలో ఒకటే కోణంలో వార్త లేదు. నేను కూడా నిజమే, చంద్రబాబు నాయుడే హైటెక్ సిటీ డెవలప్ చేశాడు, చంద్రబాబు నాయుడే ఐటీ ఇండస్ట్రీ తీసుకొచ్చాడని నేను కూడా హైదరాబాద్లో నేను కూడా ఒకటి. మరి అలా అనుకుంటే కేటీఆర్ గారు కూడా మొన్న అన్నారు, మొన్న ఎన్నికల్లో కూడా ఏమని హైటెక్ సిటీ ఆయన వల్లే వచ్చిందని చెప్పి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఎక్కడ అన్నారు? చూడండి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఇనాగ్రేషన్ చేసిన రేవంత్ రెడ్డి గారు పేపర్ కటింగ్ మాట చెప్పింది రేవంత్ రెడ్డి. అంతకుముందు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కాకముందు కూడా అవన్నీ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. సో రాజీవ్ గాంధీ గారిది, దాని తర్వాత పివి నరసింహారావు గారు దాన్ని ఎలా కంటిన్యూ చేసి హైదరాబాద్ అభివృద్ధి చెందడంలో ఆయన పాత్ర అని చెప్పి మాట్లాడారు అందరూ. సో మనం దాన్ని విషయాలు కాదు. అవునండి, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే హైదరాబాద్ డెవలప్ చేశారండి. కొన్ని విషయాలు కాదు ఆన్సర్ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు మాత్రమే హైదరాబాద్ డెవలప్ అయిందండి. బెంగళూరు, చెన్నై, నోయిడా ఇవన్నీ ఎక్కడంటే పూరి గుడిసెలండి. పాపం చంద్రబాబు లేకపోతే ఏంటండి? చంద్రబాబు నాయుడు వల్ల ఆర్గానిక్ గా డెవలప్ అవుద్ది. ఏ సిటీ అయినా సరే చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా సరే ఒక గార్డెన్ తీసుకొచ్చి కూర్చోబెట్టా కానీ డెవలప్ అవుద్ది. చంద్రబాబు నాయుడు అంటే ఏంటి నాకు అర్థం కాదు. బెంగళూరు డెవలప్ కాలేదా? చెన్నై డెవలప్ కాలేదా? నోయిడా కాలేదా? పూణే కాలేదా? బాంబే కాలేదా? ఏది ఆగిపోయిందని? అవన్నీ పూరి గుడిసెలా? నేను ఒక్కడనే స్కై స్కేపర్స్ కట్టారా? ఏం చెప్తారండి? వాళ్ళు చెప్పేది ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంకో కోణం అంటున్నా. దీన్నే ప్రజలు ఆలోచించాలి. కేవలం హైదరాబాద్ డెవలప్ అయిందా? బెంగళూరు డెవలప్ కాలేదా? చెన్నై కాలేదా? పూణే కాలేదా? అలాగే డెవలప్ అవుతుందని ఆయన నమ్మారు. ఇది కూడా వచ్చారు కదా. అమరావతిలో ఏం జరిగిందో డెవలప్మెంట్ ఏంటనేది నేను ఇందాక చెప్పానే. అదొకసారి చదివితే కళ్ళు బయర్లు గమ్ముతాయి. అది డెవలప్మెంటా దోపిడీ అనేది. ఘరానా కాదు, మెగా స్కామ్ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ రకంగా అదంతా దోపిడీనే అని మొత్తం అంతా చూపించి అధికారంలోకి వచ్చింది. ఏది 2019లో అమరావతి కట్టలేకపోయారు, ప్రత్యేక హోదా తేలేకపోయారు. అమరావతి దోపిడీ అని చెప్పలే. 3 రాజధానుల ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు. ఏదైతే హామీలు ఇచ్చారో 600 హామీలు అన్ని బుట్టదాఖలు చేశారన్నారు. అన్నీ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని హామీలు బుట్టదాఖలు చేయలేదు. ప్రత్యేక హోదా, పోలవరం 2-3 పెండింగ్ ఉన్నాయి. అది కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న అంశాలు. పోలవరం ముఖ్య అంశం. అదే కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న అంశాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ఫిల్ చేయలేదు. మిగతావన్నీ ఆయన ఫుల్ఫిల్ చేశారు. సిపిఎస్ రద్దు అంటారా? సిపిఎస్ రద్దు బదులు జీపీఎస్ ఒకటి తీసుకొచ్చారు. జాబ్ క్యాలెండర్ అంటారా? జాబ్ క్యాలెండర్ ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చే బదులు ఒకేసారి సచివాలయ
వాలంటీర్ కాదు, సచివాలయ సిబ్బంది 18,000 డ్రా చేస్తున్నారు. 18,000 నుంచి 30,000 దాకా డ్రా చేస్తున్నారు. వాళ్ళని వాలంటీర్ అంటే ఎట్లా? మీరు గవర్నమెంట్ జాబ్ శాలరీస్ వస్తున్నాయి వాళ్ళకి, 2,25,000 మంది ఉన్నారు. వాళ్ళు 1,00,000 జీతం వాళ్ళకి 5,000, వాలంటీర్లకు 5,000 అండి. సచివాలయ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి ఎక్కువ. ఆ స్కేల్స్ ఉన్నాయి వాళ్ళందరికీ, పర్మనెంట్ గవర్నమెంట్ స్కేల్స్ ఉన్నాయి వాళ్ళకి, గవర్నమెంట్ శాలరీస్ అన్ని గవర్నమెంట్ ఉద్యోగం. 1,25,000 ఒకటే సింగిల్ స్ట్రోక్ లో ఇచ్చారు కదండి మీకు. జాబ్ క్యాలెండర్ గురించి ఎట్లా మాట్లాడతారు మీరు? ఒకటే సింగిల్ స్ట్రోక్ లో 1,25,000 ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ అంటారండి మీరు? ఆ ఉద్యోగాలు కాదా? ఉద్యోగాలే మరి జాబ్ క్యాలెండర్. అసలు ప్రభుత్వ ఉద్యోగాలు ఏంటండి? మొత్తం భారతదేశంలో ఉన్న ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల శాతం 2%, 3%. మిగతా 97%కి ఎలా వస్తాయని చెప్పారు? ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగాలు ఎలా వస్తాయని చెప్పారు? ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపన వల్ల పరిశ్రమలు ప్రత్యేక హోదాలు వస్తుంటాయి. ప్రత్యేక హోదా ఇవ్వని వాళ్ళనేమో అడగరు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్యోగాల గురించి మాట్లాడతారు. ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళు దోషులు. ప్రత్యేక హోదా వద్దని రాసిచ్చిన చంద్రబాబు నాయుడు, ప్రత్యేక హోదా ఇవ్వనన్న పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్, ఉపాధి రాకపోవడానికి వాళ్ళు కారకులైతే జగన్మోహన్ రెడ్డిని ఎట్లా అంటారు మీరు? మీకు ఇక్కడ ఉంది రైట్ అసలు మాట్లాడేది? డెవలప్మెంట్ గురించి కానీ ఉపాధి గురించి కానీ మాట్లాడే అర్హత లేదు వీళ్ళిద్దరికీ. ఆంధ్రప్రదేశ్ వినాశకారి అయిన భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసిన వినాశకార శక్తులుగా మారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారేంటి? లోపాయికారి ఒప్పందం ఎవరితో లేదని అంటారు. ఎట్టి పరిస్థితుల్లో లేదండి. సో రాబోయే రోజుల్లో మీరు చెప్పిందే జరుగుతుంది, రాసి పెట్టుకోమంటారు. ఇంకైతే ముమ్మాటికి సెకండ్ టైం, థర్డ్ టైం, 100th టైం ఐ విల్ సే, నేను అమరావతి మీద రూపొందించిన నివేదిక ఎవరైనా చదివితే తెలుగుదేశం జనసేనకి ఓటు వేరండి. ఎవరికైనా ఇవ్వపోయారు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పచ్చపత్రికలకు ఇవ్వపోయారు? నిజమో కాదు? ఎందుకు చేస్తారు వాళ్ళు? ఎందుకు వేస్తారు వాళ్ళు? అది నిజమో కాదు మీకు ఇస్తాను, మీరు ఎవరైనా పిలిపించండి, డిబేట్ పెడదాం. ఒక్కడు రాడండి, పారిపోతారు, ఫ్యూజులు ఎగిరిపోతాయి అది చదివితే. మళ్ళీ ఒకసారి చూద్దామా ఆ విషయం మీద? ఒకసారి మాట్లాడదాం. ఒకసారి మనం స్లైడ్స్ తో చేసినట్టు గుర్తు నాకు. చేసాము దాన్ని, ఒకసారి మనం చేసాం కరెక్టే. ఫస్ట్ ఇంటర్వ్యూ అదే మనం చేసింది. ఒకసారి మళ్ళీ చేద్దాం. దాని మీద ఎవడైనా సరే కౌంటర్ ఇస్తాడు, రమ్మనండి. ఇక్కడ కూర్చుని అది చూపించి దీనికి కౌంటర్ ఇచ్చే తెలుగుదేశం కానీ జనసేన కానీ ఏమన్నా వచ్చి కూర్చోబెట్టమనండి. వాళ్ళు ఏమంటారు? అధికారంలో ఉన్నారు కదా మీరు అన్నట్టుగా తెలుగుదేశం వాళ్ళని కూడా పిలుస్తాను ఆ రోజు. పిలవండి, డిబేట్ చేద్దాం, డెఫినెట్గా చేద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే.